ఆదివారం ఆగస్టు 19, 1883. పౌర్ణమికి మరునాడు మిట్టమధ్యాహ్న సమయం. ఇంతకు మునిపే దక్షిణేశ్వర దేవాలయంలో నివేదనలు పూర్తయి దీపారాధన ప్రారంభ సూచికంగా నాదస్వరం వినవచ్చింది. దేవాలయ ద్వారాలు మూసివేయటం కూడా జరిగింది. శ్రీరామకృష్ణుల ప్రసాదం ఆరగించి కాసేపు విశ్రమించారు. విశ్రాంతికై కొన్న పిదప ఆయన తమ చిన్న మంచం మీద కూర్చున్నారు. ఇంతలో మా వచ్చి ప్రణామం చేసి నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అతడితో వేదాంత విషయాలను గురించి మాట్లాడసాగారు. అష్టావక్ర సంహితలో ఆత్మజ్ఞానాన్ని గురించి చర్చించబడి ఉంది. ఆత్మజ్ఞానులు సోహం అంటారు. అంటే ఆ పరమాత్మ నేనే అని అర్థం. వేదాంతులైన సన్యాసుల దృక్పథం ఇది. కానీ అన్ని పనులు చేసుకుంటూ తానే నిష్క్రియుడైన పరమాత్మనని సంసారం చెప్పుకోవడం తగదు. వేదాంతవాదుల ప్రకారం ఆత్మ నిర్లిప్తమైంది. సుఖం, దుఃఖం, పాపం, పుణ్యం ఇత్యాది ద్వంద్వాలు ఏ రీతిలోనూ ఆత్మకు ఏ విధమైన హాని కలిగించలేవు. కానీ దేహాభిమానులైన వ్యక్తులకు కష్టాన్ని కలిగించగలవు. పొగ గోడను మసిబారు చేస్తుంది, కానీ ఆకాశంపై ఎటువంటి ప్రభావము చూపలేదు. ఈ కోవకు చెందిన జ్ఞానులను అనుసరించే కృష్ణకిషోర్ తాను అంటే ఆకాశం వంటి వాడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. పరమభక్తుడవటం చేత అతడు అలా చెప్పుకోవటం సమర్థనీయమే. కానీ ఇతరులు అలా చెప్పుకోవటం సుతరాము సబబు కాదు. కానీ తాను ముక్తుడినని భావించుకోవటం చాలా మంచిదే. సతతం ఒక వ్యక్తి నేను ముక్తుడను అని స్మరించడం వలన అతడు వాస్తవానికి ముక్తుడే అవుతాడు. అందుకు భిన్నంగా నిరంతరం నేను బద్ధుణ్ణు అంటూ తలపోస్తూ ఉంటే అతడు తప్పక సంసార బద్ధుడే అవుతాడు. నేను పాపిని అంటూ ఉండే అవివేకి నిజానికి అధోగతి పాలవుతాడు. అందుకు బదులుగా ఇలా అనాలి, నేను భగవన్నామస్మరణ చేస్తున్నాను, మరి నాకు పాపం ఏమిటి, బంధం ఏమిటి? ఇలా చూడు, ఈరోజు నా మనస్సు ఏమీ బాగోలేదు. తాను చాలా అస్వస్థుడుగా ఉన్నానని హృదయ జాబు రాశాడు. ఇది మాయా లేక దయా? మా ఏమని బదులివ్వగలడు? మౌనం వహించాడు. మరల శ్రీరామకృష్ణులు, మాయ అంటే ఏమిటో నీకు తెలిసినా? తల్లిదండ్రులు, సోదరులు, భార్య, పిల్లలు, మేనల్లుడు, మేనకోడలు, ప్రభృత బంధుగణం పట్ల ప్రేమే మాయ. సర్వభూతాల పట్ల గల ప్రేమే దయ. ప్రస్తుతం హృదయ పట్ల నా భావం దేనికి చెందుతుంది? మాయా లేక దయ? కానీ హృదయ నాకెంతో చేశాడు. నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు హృదయపూర్వకంగా సేవా శుశ్రూషలు చేశాడు. కానీ తరువాతి కాలంలో నాకు ఎంతో కష్టం కూడా కలిగించాడు. అతడు కలిగించే కష్టాలను భరించలేక ఒకానొక సందర్భంలో నేను గంగలో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి గంగానది గట్టు వద్దకు కూడా వెళ్ళాను. కానీ అతడు నా సేవకై ఎంతో శ్రమించాడు. ప్రస్తుతం అతడికి కొంత ధనం సమకూరితే నాకు మనశ్శాంతి కలుగుతుంది. అయితే ఏ పెద్ద మనిషితో దీని గురించి చెప్పగలను? ఎవరు దీని గురించి చెప్పుకుంటూ తిరుగుతారు? మధ్యాహ్నం 2 లేక 3 గంటల సమయంలో అధర్సేన్, బలరాం వచ్చారు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి నేల మీద కూర్చొని బాగా ఉన్నారా అని వారు అడిగారు. అందుకు శ్రీరామకృష్ణులు, అవును, శరీరం అయితే బాగానే ఉంది, కానీ మనస్సు ఏమీ బాగోలేదు అన్నారు. ఆయన హృదయ అతడి కష్టాల గురించి ప్రస్తావించలేదు. బడే బజార్లో మల్లి కుటుంబం వారి సింహవాహిని దేవి విగ్రహం గురించి సంభాషణ మళ్ళింది. శ్రీరామకృష్ణులు, నేను సింహవాహిని దేవిని దర్శించ వెళ్ళాను. ఒక పేటలోని మల్లిక్ వంశీయుల ఇంట్లో దర్శించాను. వారు నివసిస్తున్న గృహం శిథిలావస్థలో ఉంది. వారు ప్రస్తుతం పేదరికంలో మ్రగ్గుతున్నారు. గోడలు, నేల గబ్బిలాల, పావురాల రేటలతో నిండి ఉన్నాయి. గోడలకున్న సున్నపూత పడిపోతోంది. ఇతర మల్లిక్ వంశీయుల గృహాలకు వ్యతిరేకంగా ఈ గృహంలో పేదరికం తాండవిస్తోంది. సరే, అది దేన్ని సూచిస్తుందో తెలుసా? మా మౌనం వహించాడు.
ఏమిటో తెలుసా? పూర్వజన్మ కర్మను ప్రతి ఒక్కరూ అనుభవించి తీరవలసిందే. గత జన్మల నుంచి సంక్రమించిన సంస్కారాల ప్రభావాన్ని, ప్రారబ్ధ కర్మ ఫలాన్ని ఒప్పుకోవలసిందే. అయినప్పటికీ ఆ శిథిల గృహంలో దగద్ధగాయమానంగా ప్రకాశిస్తున్న సింహవాహిని దేవి ముఖారవిందాన్ని తిలకించాను. విగ్రహంలోని దివ్యత్వాన్ని విశ్వసించే తీరాలి. ఒకసారి నేను విష్ణుపూర్ వెళ్ళాను. ఆ ఊరి రాజుకు చక్కని దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయంలో జగన్మాత వెలిసి ఉంది. పేరు మృణ్మయి. ఈ ఆలయం సమీపంలో లాల్బంద్, కృష్ణబంద్ మొదలైన పేర్లతో పలు కోనేరులున్నాయి. ఒక కోనేటి నీటిలో స్త్రీలు తమ శిరోజాలను ఉపయోగించే వాసన నూనె గుబాళింపు వచ్చింది. దీన్ని నువ్వు ఎలా వివరించగలవు? నాకు మొదట్లో తెలియరాలేదు. భక్తురాండ్రు ఆలయంలోని మృణ్మయీ దేవిని దర్శించే సమయంలో ఈ వాసన నూనెను సమర్పిస్తారని అప్పుడు నాకు తెలియదు. దేవాలయంలోని విగ్రహాన్ని దర్శించకమునిపే ఆ కోనేటి వద్ద నాకు భావసమాధి కలిగింది. ఆ స్థితిలో కోనేటి నీటి నుండి పైకి వచ్చిన మృణ్మయీ దేవి దివ్య రూపాన్ని నడుము వరకు దర్శించాను. ఈలోపు తక్కిన భక్తులు అక్కడికి వచ్చారు. ఎవరో కాబూల్లో చెలరేగుతున్న రాజకీయ విప్లవం, అంతర్యుద్ధాల గురించి ప్రస్తావించారు. ఆఫ్ఘనిస్తాన్ అమీర్ యాకూబ్ ఖాన్ను గద్దెదించారని ఒక భక్తుడు చెప్పాడు. అమీర్ గొప్ప దైవభక్తుడని అతడు శ్రీరామకృష్ణులకు తెలిపాడు. శ్రీరామకృష్ణులు, విషయం ఏమిటో తెలుసా? దేహానికి సుఖదుఖాలు సహజ లక్షణాలని నువ్వు గుర్తుంచుకోవాలి. కవి కంకణ్ రచించిన చండీ గ్రంథంలో కాలువీరును చెరసాల్లో బంధించి అతడి ఛాతీ మీద పెద్ద బండరాయిని పెట్టినట్లుగా రాసింది. జగన్మాత వరప్రసాదుడై కాలువీర్ జన్మించినప్పటికీ ఇలా జరిగింది. దేహాన్ని ధరించినప్పుడు సుఖదుఖాలు అనివార్యాలు. మహాభక్తుడైన శ్రీమంతుడి దృష్టాంతం తీసుకోండి. అతడి తల్లి ఖుల్లనా జగన్మాత పరమభక్తురాలు. అయినప్పటికీ అతడికి కష్టాలకు అంతే లేదు. దాదాపుగా అతడి తల నరికినంత పని అయింది. జగన్మాతకు ప్రీతమ భక్తుడైన కట్టెలు కొట్టి అమ్ముకునే జీవించే ఒకనొక వ్యక్తి ఉదాహరణ చూడండి. జగన్మాత అతడి ఏట ప్రత్యక్షమై అతడిపైన తన కరుణాకటాక్ష వీక్షణం పరిపింది. అయినా జీవనోపాధికై అతడు కట్టెలు కొట్టి అమ్ముకునే కఠోర జీవితాన్నే కొనసాగించాడు కదా. కారాగారంలో ఉన్న దేవకీదేవి శంఖచక్ర గదా పద్మధారి అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం కలిగింది. అయినప్పటికీ ఆమెకు కారాగార విముక్తి కలగలేదు. కేవలం కారాగార వాసం తీరటమే ఎందుకు, సర్వానర్థాలకు మూలం ఈ దేహం. దేవకీదేవికి దేహ విముక్తి కలిగి ఉంటే బాగుండేది అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, విషయం ఏమిటో తెలుసా? ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. పూర్వకర్మలు పూర్తిగా తీరేంత వరకు దేహం ఉండే తీరుతుంది. ఒకప్పుడు గుడ్డివాడు ఒకడు గంగలో స్నానం చేశాడు. తత్ఫలితంగా అతడి పాపాలు నశించాయి. కానీ అతడి అంధత్వం మటుకు అలాగే ఉండిపోయింది. అందరూ నవ్వారు. పూర్వజన్మలో చేసిన పాపకృత్యాల కారణంగా అతడు అంధత్వం అనుభవించవలసి వచ్చింది. అవునండి, విల్లు నుండి విడవబడ్డ బాణం మన అదుపులో ఉండదు కదా అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు, భక్తుడు శారీరక సుఖదుఖాలను ఎంతగా అనుభవిస్తున్నప్పటికీ అతడిలో భక్తి జ్ఞానాలనే నిధిని కలిగి ఉంటాడు. ఈ నిధి అతడిని ఎన్నటికీ వేడదు. ఉదాహరణగా పాండవులను తీసుకోండి. వారు అంతులేని కష్టాలను అనుభవించినప్పటికీ ఒక్కసారి కూడా వారు భగవత్ చైతన్యాన్ని కోల్పోలేదు. అంతటి భక్తి జ్ఞానాలు ఉన్న వ్యక్తులను ఎక్కడ చూడగలం? ఇంతలో నరేంద్రుడు విశ్వనాథ ఉపాధ్యాయ గదిలోకి వచ్చారు. విశ్వనాథ్ నేపాల్ మహారాజు వకీలుగాను రాయబారిగాను వ్యవహరించేవాడు. అతన్ని శ్రీరామకృష్ణులు కెప్టెన్ అని పిలవడం రివాజు. అప్పుడు నరేంద్రుడు 22 ఏళ్ల వయస్కుడు, కళాశాలలో BA చదువుకుంటున్నాడు.
అతడు అప్పుడప్పుడు సామాన్యంగా ఆదివారాల్లో శ్రీరామకృష్ణను దర్శించవస్తాడు. శ్రీరామకృష్ణులకు వారిద్దరూ ప్రణామాలు చేసి నేల మీద కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిని పాడమన్నారు. గది పడమటి గోడకు తంబూరా వ్రేలాడుతోంది. నరేంద్రుడు తబలాను శృతి చేస్తూ ఉండగా భక్తులు అతన్ని ఏకాగ్రంగా చూడసాగారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, చూడు, తబలాల శబ్దం అంత బాగున్నట్లు లేదు. కెప్టెన్, అవి ప్రస్తుతం పూర్ణంగా ఉన్నాయి, అందుచేతనే శబ్దం రాలేదు. నిండుకుండవలి అన్నాడు. అందరూ నవ్వారు. లేక భగవత్ చైతన్యంలో నిండిపోయిన సాధువు మౌనం పాటించేలా ఉన్నాయన్నాడు. శ్రీరామకృష్ణులు కెప్టెన్తో, కానీ నారదుడి వంటి మహర్షుల సంగతి ఏమిటి అని అడిగారు. అందుకు కెప్టెన్, ఇతరుల కష్టాలను చూసి చెలించిపోయి వారు ఉపదేశించారు అన్నారు. శ్రీరామకృష్ణులు, సరిగ్గా చెప్పావు. సమాధి స్థితిని పొందాక నారదుడు, శుకదేవుడు ప్రభృతులు కొన్ని మెట్లు కిందకు దిగి సాధారణ స్థాయికి వచ్చారు. జనులు అనుభవిస్తున్న కష్టాలకు ద్రవించిపోయి వారికి సహాయం చేసే నిమిత్తం తమ మౌనానికి భంగం కలిగించారు. నరేంద్రుడు పాడసాగాడు. ఎన్నటికో ఇక ఎన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో, ఎన్నటికో నికనెన్నటికో ఆ శుభ సమయం వెన్నటికో, అచింతముగ భాగ్యారుణ కాంతుల తెలవారేదెన్నటికో, ఎన్నటికో ఇక ఎన్నటికో. పై పాటలోని కొన్ని పదాలను వింటూ ఉండగానే శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధిమగ్నులైనారు. తూర్పు వైపు తిరిగి చేతులు జోడించుకుని ఆయన కూర్చునున్నారు. ఆయన దేహం నిటారుగా ఉంది. ఆనందమయ రూపసాగరంలో మునిగి ఉన్నారు. మనస్సు పూర్తిగా బాహ్య చైతన్యాన్ని కోల్పోయింది. ఆయన ఊపిరి తీసుకుంటున్నారా లేదా అనేది కూడా తెలియరావటం లేదు. నిమేష శూన్యులై ఉన్నారు. కిత్తనార బట్టపై గీచిన చిత్రవులా ఆయన నిశ్చలంగా కూర్చునున్నారు. ఈ ప్రపంచాన్ని విడిచి వేరే ఎక్కడికో వెళ్ళిపోయారేమో అన్నట్లున్నారు. శ్రీరామకృష్ణ సమాధి స్థితిని చూడగానే నరేంద్రుడు గది నుండి తూర్పు వైపు వసారాలోకి వెళ్ళాడు. అక్కడ హస్రా చేత జపమాల పుచ్చుకుని ఒక దుప్పటి మీద కూర్చునున్నాడు. వారిద్దరూ మాటల్లో పడ్డారు. గది నిండా భక్తులు గుమిగూడి ఉన్నారు. ఈలోపు శ్రీరామకృష్ణుడు సమాధి స్థితి నుండి బాహ్య స్మృతిలోకి వచ్చి చుట్టూ కలిగి చూశారు. నరేంద్రుడు కనిపించలేదు. తంబుర మాత్రం నేల మీద ఉంది. భక్తులందరూ శ్రీరామకృష్ణులను ఆరాటంతో చూస్తూ ఉన్నారు. శ్రీరామకృష్ణుడు, అతడు అగ్నిని రగిలించాడు. ఇప్పుడు అతడు ఈ గదిలో ఉన్నా లేక బయటకు వెళ్ళినా అసంగతమే అన్నారు. తర్వాత కెప్టెన్ ప్రభృతులతో, చిదానందాన్ని ఆరోపించుకోండి, అప్పుడు మీకు కూడా ఆనందం లభిస్తుంది. చిదానందం అన్నది ఉండనే ఉంది. అయినా ఆవరణం, విక్షేపక శక్తుల కారణాన మరుగున ఉన్నది. విషయానురక్తి తగ్గే కొద్దీ భగవత్ ప్రేమ అధికరిస్తుంది. దానిలో ఆటుపోట్లు అధికరిస్తాయి. కలకత్తాలోని ఇంటి వైపు వెళ్లే కొద్దీ కాశీ దూరం అవుతూ ఉంటుంది. అట్లే కాశీ వైపుగా వెళ్లే కొద్దీ మన ఇల్లు దూరం అవుతూ ఉంటుంది అన్నాడు కెప్టెన్. శ్రీరామకృష్ణులు, రాధ శ్రీకృష్ణుడికి చేరువయ్యే కొద్దీ ఆమె అతడి దేహ సౌరభాన్ని మరింతగా ఆఘ్రాణిస్తుంది. భగవంతుడికి ఎంత సమీపంగా వెళితే ఆయన పట్ల అంత భావభక్తి కలుగుతుంది. నది సముద్రాన్ని సమీపించే కొద్దీ దానిలో ఆటుపోట్లు అధికరిస్తాయి. జ్ఞానులు అంతరంగంలో భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తారు. అది ఒకే దిశగా ప్రవహిస్తున్న గంగా ప్రవాహం లాంటిది. వారికంతా స్వప్న సాదృశ్యమే. వారు సర్వదా స్వస్వరూపంలో నెలకొని ఉంటారు. కానీ భక్తుడి మనసులో అలాంటిది లేదు. అతడి భావాలు ఒకే దిశలో సాగిపోవు. అతడు దివ్యోన్మాదపు ఆటుపోట్లు అనుభవిస్తాడు. భగవత్ పారవశ్యంలో భక్తుడు విలపిస్తాడు, నృత్యం చేస్తాడు, పాడతాడు. భక్తుడు భగవంతుడితో క్రీడింపై ఇచ్ఛజిస్తాడు. సచ్చిదానంద సాగరంలో ఒక్కోసారి ఈదుతాడు, ఒక్కోసారి మునకలు వేస్తాడు, కొన్నిసార్లు ఉపరితలం పైకి వస్తాడు.
నీటిలోని మంచుగడ్డల మాదిరిగా. అందరూ నవ్వారు. జ్ఞాని బ్రహ్మాన్ని అనుభూతం చేసుకోగోరుతాడు, కానీ భక్తుడు షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడిని మాత్రం కోరతాడు. కానీ నిజానికి బ్రహ్మం శక్తి అభేదమైనవి. సచ్చిదానందుడు సచ్చిదానందమయ్యి అభిన్నులు. రత్నం యొక్క మెరుపును గురించి మాట్లాడేటప్పుడు రత్నం మదిలో మెదులుతుంది. రత్నం గురించి చెప్తున్నప్పుడు దాని మెరుపును ప్రస్తావిస్తారు. రత్నాన్ని గురించి యోచింపక రత్నం యొక్క మెరుపును భావించలేం. రత్నం యొక్క మెరుపును యోచింపక రత్నాన్ని భావించలేం. సచ్చిదానంద పరబ్రహ్మం ఏకైకమైనది. శక్తి యొక్క విభిన్నతలచే ఉపాధి భేదాలు ఏర్పడుతున్నాయి. అందుచేతనే భగవంతుని వివిధ రూపాలను గాంచుతున్నాం. భక్తుడు ఓ నా తారాదేవి, నువ్వే నా ఈ సమస్తము అంటూ గానం చేస్తాడు. ఎక్కడ కార్యం ఉంటుందో అక్కడే శక్తి ఉంటుంది. నిశ్చలంగా ఉన్నా లేక అల్లలతో పొడుగలతో ఉన్నా కూడా నీరే కదా. సృష్టి స్థితి లయాలను అంతరించే ఆద్యాశక్తి ఆ సచ్చిదానందుడే. ఏ పని చేయకుండా కూర్చుని ఉన్నా, లేక పూజ చేసుకుంటూ ఉన్నా, లేక ఆఫీస్కి వెళ్ళినా కెప్టెన్ ఒక్కడే కదా. కేవలం ఉపాధుల్లోనే తేడా ఉంది. అవునండి అన్నాడు కెప్టెన్. ఈ మాటలే కేశవ్ కూడా చెప్పాను అన్నారు శ్రీరామకృష్ణ. కేశవసేన ఆచారబద్ధుడు కాడు. తన ఇష్టానికి అనుగుణంగా అతడు ఆచార వ్యవహారాలను పాటిస్తాడు. అతడు సంపన్నుడైన పెద్ద మనిషే కానీ సాధువు కాదు అన్నాడు కెప్టెన్. శ్రీరామకృష్ణులు ఇతర భక్తులతో, కేశవ్ వద్దకు పోవద్దని కెప్టెన్ నన్ను నిషేధిస్తున్నాడు అన్నారు. మహాశయ, మీరు మీ ఇష్ట ప్రకారం వర్తిస్తారు, అందుకు నేనేం చేయగలను అన్నాడు కెప్టెన్. శ్రీరామకృష్ణ తీవ్రంగా, కేశవుని చూడటానికి నేను ఎందుకు వెళ్ళకూడదు? ఆంగ్లేయ దొర వద్దకు ధనం కోసం వెళ్ళినప్పుడు నీకు పట్టింపులు ఉండవు. కేశవ్ భగవచ్చింతన హరినామస్మరణ చేస్తూ ఉంటాడు. భగవంతుడే మాయగా జీవ జగత్తులుగా అయ్యాడని నువ్వే సదా చెప్తూ ఉంటావు కదా. ఎవరు భగవంతుడో అతడే సమస్త ప్రాణికోటికి జగత్తుగాను అయి ఉన్నాడు. అలాంటప్పుడు కేశవులో కూడా భగవంతుడు కొలువు తీరి ఉండడా అన్నారు శ్రీరామకృష్ణ. ఎవరు భగవంతుడో అతడే ఈ సమస్త ప్రాణికోటిగాను జగత్తులుగాను అయి ఉన్నాడు. అలాంటప్పుడు కేశవులో కూడా భగవంతుడు కొలువు తీరి ఉండడా? ఈ మాటలు పలుకుతూ శ్రీరామకృష్ణులు తటాలను గది వదిలి ఈశాన్యం వైపున ఉన్న వసారాలకు వెళ్ళారు. ఆయన రాక కోసం కెప్టెన్, ఇతర భక్తులు గదిలోనే వేచి ఉన్నారు. శ్రీరామకృష్ణులతో మా కూడా వెళ్ళాడు. అక్కడ వసారాలో నరేంద్రుడు హజ్రాతో మాట్లాడుతున్నాడు. హజ్రా సదా మెట్టవేదాంత చర్చలు చేస్తూ ఉంటాడని శ్రీరామకృష్ణులకు తెలిసిన విషయమే. హజ్రా ఇలా అంటూ ఉంటాడు: జగత్తు అవాస్తవం, కల వంటిది. పూజ, దేవతా నైవేద్యం ఇత్యాదులు మనోదౌర్బల్య లక్షణాలు. ఆధ్యాత్మిక జీవిత లక్ష్యం స్వస్వరూప చింతనయే. అహం బ్రహ్మాస్మి. శ్రీరామకృష్ణులు నవ్వి హజ్రా నరేంద్రులతో, ఏమో దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. నరేంద్రుడు నవ్వుతూ, మేము అనేక గొప్ప విషయాల గురించి చర్చిస్తున్నాం అన్నాడు. మళ్ళీ శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కానీ శుద్ధ జ్ఞానం, శుద్ధ భక్తి ఇవి రెండు ఒకటే సుమా. శుద్ధ జ్ఞానం ఎక్కడికి తీసుకువెళుతుందో అక్కడికే శుద్ధ భక్తి తీసుకువెళుతుంది. భక్తి మార్గమే చాలా సులభమైంది. నరేంద్రుడు ఒక పాటను ఉదహరించాడు. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి. వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి. ఏల జ్ఞానము ఏల తర్కము చాలు చాలివి ఏల నాకు, బాలుడను నీ ప్రేమ మధ్యము గ్రోలజేయుము కొల్ల కొల్లగా. నరేంద్రుడు మాతో తాను హామిల్టన్ రచించిన ఒక పుస్తకం చదువుతున్నానని, ఏ లెర్నెడ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ది బిగినింగ్ ఆఫ్ ది రిలిజియన్ అని వ్రాశాడని చెప్పాడు.
శ్రీరామకృష్ణులు మాతో దానికి అర్థం ఏమిటి అని అడిగారు. నరేంద్రుడు పాండిత్య మూర్ఖత్వం తత్వశాస్త్రంతో అంతమై మతంతో ప్రారంభం అవుతుంది అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ థ్యాంక్ యూ అన్నారు. దాదాపు సాయంకాలం కావడంతో నరేంద్రుడితో సహా భక్తుల్లో పలువురు శ్రీరామకృష్ణుల నుండి సెలవు గైకొన్నారు. రాత్రి కాబోతోంది. ఆలయ సిబ్బంది 4 ప్రక్కల దీపాలు వెలిగించసాగారు. కాళీ విష్ణు ఆలయాలకు చెందిన అర్చకులు 2 గంగలో స్నానం చేస్తున్నారు. వారు వెంటనే వెళ్ళి హారతి, రాత్రి నైవేద్య ఏర్పాట్లు చేయవలసి ఉంది. దక్షిణేశ్వర గ్రామ యువకులు కొందరు తోటలో పచారులు చేస్తున్నారు. కొందరు కట్ట మీద నడుస్తూ చల్లగాలులను అనుభవిస్తూ చిరు అలలతో నురుగుతో వేగంగా ప్రవహించే వర్షాకాలపు గంగను చూస్తూ ఉన్నారు. కొందరు బహుశా ఆలోచనాపూరిత మనస్కులైన వారు పంచవటి ప్రశాంతతలో నడుస్తున్నారు. శ్రీరామకృష్ణులు పశ్చిమ మొగసాల నుండి కాసేపు గంగానదిని చూస్తూ ఉండిపోయారు. చీకటి పడింది. ఆలయ సిబ్బంది దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణుల గదిలో దాసీ మనిషి దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేసింది. ఈలోపు 12 శివాలయాల్లోనూ కృష్ణకాళి ఆలయాల్లోనూ సంధ్యాహారతులు మొదలయ్యాయి. కంచు గంటలు, జయగంటల నాదాలు సుమధురంగా వినవచ్చాయి. దాంతోపాటు ఆలయం చెంత ప్రవహిస్తున్న గంగానది మర్మరధ్వని వినవస్తోంది. అది పౌర్ణమి తర్వాతి రోజు కావటంతో కాసేపట్లో చంద్రోదయం అయింది. ఆలయాల శిఖరాలను, వృక్షాగ్రాలను క్రమంగా చంద్రకాంతి ముంచెత్తింది. చంద్రకాంతి రాజ్యం చేస్తూ ఉండటం చూసి గంగానది అపరిమిత ఆనందం చెంది పొంగి ప్రవహించసాగింది. సంధ్యాహారతులు ముగిశాక శ్రీరామకృష్ణులు జగజ్జననికి ప్రణామం చేశారు. తర్వాత చేతులతో తాళం వేస్తూ భగవంతుని మధురనామ స్మరణ చేయసాగారు. ఆ గది గోడలకు ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళీ, రాధాకృష్ణుడు, పట్టాభిరాముడు మొదలైన అనేక చిత్రపటాలు తగిలించబడి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు ఆ పటాల ముందు వంగి నమస్కరించి ఆయా పావన్నామాలను స్మరించారు. పిదప ఆయన బ్రహ్మం శక్తి, శక్తి బ్రహ్మం, వేదాలు, పురాణాలు, తంత్రాలు, గీత, గాయత్రి అంటూ జపించారు. తదనంతరం ఆయన ఇలా అన్నారు: ఓ జగజ్జనని, నీ పాదాల వద్ద నేను శరణుజొచ్చాను. నేను కాదు, నువ్వే. నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు అన్నారు. భగవన్నామస్మరణ చేశాక శ్రీరామకృష్ణులు చేతులు జోడించి జగజ్జనని ధ్యానించారు. 1-2 భక్తులు గంగా తీరంలోని ఉపవనంలో పచారులు చేస్తున్నారు. హారతి పూర్తయ్యాక ఒక్కొక్కరిగా శ్రీరామకృష్ణుల గదిలోకి రాసాగారు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ఉన్నారు. మా, అథర్, కిషోరి మొదలైన భక్తులు ఆయన ముందు నేల మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో, నరేంద్రుడు, భవనాథ రాకాలు నిత్యసిద్ధులు, ఈశ్వరకోటులు. వీరు సాధనలు చేయటం నామమాత్రానికే. నరేంద్రుడిని చూడండి, అతడెవరిని ఖాతరు చేయడు. ఒకరోజు కెప్టెన్ గారి బండిలో అతడు నాతో రావటం తటస్థించింది. అతన్ని అనువైన చోట కూర్చోమని చెప్పగా కెప్టెను, నరేంద్రుడు కెప్టెన్ వంక కన్నెత్తైనా చూడలేదు. అతడు నన్ను కూడా లెక్క చేయడు. తనకు తెలిసిందంతా నాతో చెప్పడు. ఒకవేళ తన పాండిత్యాన్ని నలుగురు ముందు ప్రశంసిస్తానని అతడి భయం కాబోలు. అతడికి మాయామోహాలు లేవు, బంధాలు లేవు. అతడు సౌశీల్యవంతుడు. ఎన్నో సుగుణాలు ఒక్కరి చోట నెలకొని ఉన్నాయి. సంగీతంలో నిష్ణాతుడు, గాయకునిగాను, వాద్యగానిగాను బహుముఖ ప్రజ్ఞావంతుడు. పైగా అతడు జితేంద్రియుడు. ఎన్నటికీ వివాహం ఆడనంటున్నాడు. నరేంద్ర భవనాథుల మధ్య ప్రగాఢ స్నేహం నెలకొనుంది, భార్యాభర్తల వలె. ఇక్కడికి నరేంద్రుడు తరచూ రావటం లేదు. మంచిదే, అతడు తరచూ వస్తూ ఉంటే నేను వివశుడినైపోతూ ఉంటాను. సోమవారం ఆగస్టు 20, 1883. దక్షిణేశ్వర ఆలయంలోని శ్రీరామకృష్ణుల గది. అప్పుడు సమయం రాత్రి దాదాపు 8 గంటలై ఉంటుంది. తమ చిన్న మంచం మీద దోమతెరలో కూర్చుని శ్రీరామకృష్ణులు ధ్యానం చేసుకుంటున్నారు. మా తన మిత్రుడైన హరిబాబుతో పాటు అక్కడికి వచ్చి నేల మీద కూర్చున్నాడు.
హరిబాబు 28 ఏళ్ల యువకుడు. 11 సంవత్సరాల క్రితం అతడి భార్య మరణించింది. పునర్వివాహం చేసుకోకుండా తల్లిదండ్రుల సోదర సోదరీమణులతో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ వచ్చాడు. వారి పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండటం చేత వారికి సేవలు అందించేటందుకై వారితోనే కలిసి జీవించసాగాడు. రాఖాల్ శ్రీరామకృష్ణులతోనే ఉంటూ ఎప్పుడైనా అధర్ ఇంట్లో గడిపేవాడు. నరేంద్ర, భవనాథ్, అధర్, మా, రామ్, మన్మోహన్ ప్రభృతులు దాదాపు ప్రతివారం దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవారు. శ్రీరామకృష్ణుల మేనల్లుడు హృదయ్ స్వగ్రామంలో అస్వస్థుడై ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు అనేక సేవలు చేసి ఉన్నాడు. హృదయ్ అస్వస్థత గురించి విని ఆయన ఎంతో కలత చెందారు. హృదయ్కు పంపడానికై ఒక భక్తుడు 10 రూపాయలు రామ్ చటర్జీకి ఇచ్చి ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల కళ్ళేరు. భక్తులు నీరు త్రాగేటందుకు ఒక గ్లాసు కావాలని శ్రీరామకృష్ణుల ఆ భక్తుడితో చెప్పారు. ఈరోజు ఆ భక్తుడు గ్లాసు కొని తీసుకువచ్చాడు. భక్తులు వచ్చి కూర్చోగానే శ్రీరామకృష్ణులు దోమతెర నుండి బయటకు వచ్చారు. మా మొదలైన భక్తులందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. దోమతెర పైకెత్తి కట్టివేశారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని మాట్లాడసాగారు. దోమతెర లోపల ధ్యానం చేసుకుంటున్నాను. ఏదో ఒక రూపాన్ని ఊహించుకుని చింతించడమే కదా ధ్యానం అని నాకు అనిపించింది. వెంటనే ధ్యానం పట్ల ఆకాంక్ష తగ్గిపోయింది. ధ్యానించే వ్యక్తికి మెరుపులా భగవంతుడు ఒక్కసారి ప్రత్యక్షమైతే అంతా సరిపోతుంది. తరువాత ధ్యానించేది ఎవరిని ధ్యానించటం అని అనుకున్నాను. అవునండి, భగవంతుడే సమస్తం. ఈ జీవ జగత్తులో వెలయిచున్నాడని మీరు చెరవిచ్చారు కదా. అటువంటప్పుడు ధ్యానించే వ్యక్తి కూడా భగవంతుడే కదా అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, అంతేకాదు భగవదేచ్ఛ లేనిదే ఏదీ జరగదు. భగవంతుడు ధ్యానానికి వీలు కలిగించినప్పుడే మనం ధ్యానం చేయగలం. నువ్వేమంటావు? వాస్తవమేనండి. మీలో నేను అనే భావం లేనందునే మీరు అలా భావించుకోగలుగుతున్నారు. అహం లేని చోటనే ఇటువంటి స్థితి కలుగుతుంది అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు, అయితే నేను భగవంతుడి దాసుణ్ణి, సేవకుణ్ణి. ఈ మాత్రంగా అహంకారం ఉండటం మంచిది. తన కర్తవ్యాలను తాను నిర్వర్తిస్తున్నాననే భావం ఉన్నంత వరకు భగవంతుడు ప్రభువు, నేను దాసుణ్ణి అనే భావన కలిగి ఉండటం అతడికి మంచిది. కర్మ చేస్తున్నాననే ఎరుక ఉన్నప్పుడు భగవంతుడి పట్ల సేవ్య సేవక భావాన్ని నెలకొల్పుకోవాలి. మా సర్వదా పరబ్రహ్మ అంటే ఏమిటని దీర్ఘంగా యోచిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతన్ని ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు. బ్రహ్మం ఆకాశం లాంటిది. అగ్నికి ఎలాంటి రంగు లేనట్లు బ్రహ్మంలో ఎటువంటి మార్పు లేదు. అయితే శక్తి కారణంగా బ్రహ్మం అనేకాలై ఒప్పారుతుంది. సత్వరజస్తమో గుణాలు శక్తికి సంబంధించినవే. తెల్లని పదార్థం మంటలో వేస్తే తెలుపు రంగుగా తోస్తుంది. ఎరుపు రంగు పదార్థం వేస్తే ఎరుపు, నలుపు పదార్థం వేస్తే నలుపుగా తోస్తుంది. సత్వరజస్తమో గుణాలు మూడింటికి అతీతమైంది బ్రహ్మం. బ్రహ్మం అంటే ఏమిటో మాటల్లో వివరించలేము. అది వాక్కుకు అతీతం. నేతి నేతి అంటూ వేదాంతపరంగా తర్కించుకుంటూ పోగా మిగిలి ఉన్నది ఏదో ఆనంద స్వరూపమైనది ఏదో, అదే బ్రహ్మం. ఒక యువతి భర్త తన మామగారింటికి వచ్చి ముందు చావిట్లో మరికొందరు యువకులతో కూర్చుని ఉన్నాడు అనుకోండి. ఆ యువతి, ఆమె స్నేహితురాళ్ళు లోపలే ఉండి ఈ యువకులను కిటికీ గుండా చూస్తున్నారు. ఆ యువతి భర్త ఎవరో ఆ స్నేహితురాళ్ళకు తెలియదు. అందుచేత ఒక యువకుని చూపుతూ, నీ భర్త అతడేనా అని అడిగారు. నవ్వుతూ ఆ యువతి కాదు అని జవాబిచ్చింది. ఆ స్నేహితురాళ్ళు మరో యువకుని చూపుతూ, ఇతడేనా నీ భర్త అని అడిగారు. మళ్ళీ ఆ యువతి కాదు అని జవాబిచ్చింది. మరో యువకుని సూచిస్తూ వారు అదే ప్రశ్న వేశారు. ఆమె అదే జవాబిచ్చింది. చివరకు ఆ స్నేహితురాళ్ళు ఆ యువతి భర్తనే చూపుతూ, ఇతడేనా అని అడిగారు. అప్పుడు ఆ యువతి అవును కాదు అని చెప్పగా చటుక్కున సిగ్గుతో నవ్వుతూ ఊరుకు ఉంటుంది. ఆమె స్నేహితురాళ్ళు అతడే ఆమె భర్త అని గ్రహిస్తారు.
యథార్థ బ్రహ్మజ్ఞానం అనుభూతమైన చోట అంత మౌనమే. సరే, నేను ఎంతగా మాట్లాడటం ఎందుకు అని అడిగారు మాని. అందుకు మరగకాగిన నేతిలో పచ్చిపూరి వేసినప్పుడు సుమ్మనే శబ్దం వస్తుందని మీరు ఒకసారి చెప్పారు. భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవటానికి మీరు మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు మాతో హజ్రాన్ గురించి మాట్లాడసాగారు. సజ్జనుల స్వభావం ఎటువంటిదో నీకు తెలుసా? అతడు ఇతరుల మనస్సులను నొప్పించడు, ఎవరికీ క్షోభ కలిగించడు. అయితే కొందరి స్వభావం ఎటువంటిదో తెలుసా? విందు భోజనానికి ఆహ్వానిస్తే తమకు ప్రత్యేక ఆసనాలు కావాలని అంటారు. నిక్కమైన భగవద్భక్తి ఉన్న వ్యక్తి ఎన్నటికీ తప్పటడు వేయడు. ఉత్తపుణ్యానికి ఎవరికీ కష్టం కలిగించడు. దుర్జన సహవాసం మంచిది కాదు. అటువంటి వారికి దూరంగా ఉంటూ తన్ను సంరక్షించుకోవాలి. నువ్వేమంటావు? అవునండి, దుర్జన సాంగత్యంలో మనస్సు నిమ్న స్థాయికి దిగజారిపోతుంది. కానీ మీరు అన్నట్లు వీరుని విషయంలో అలా ఉండదు అన్నాడు అదెలా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు కొద్ది కొద్దిగా రాజుకుంటున్న పొయ్యిలో ఒక చిన్న కట్టెను పడవేసిన మంట ఆరిపోతుంది. కానీ ప్రజ్వలిస్తూ ఉన్న మంటలో పచ్చి అరటి చెట్టును పడవేసిన మంట ఆరదు. పైగా అరటి చెట్టు కూడా కాలి బూడిదైపోతుంది. శ్రీరామకృష్ణులు అతడి మిత్రుడు హరిబాబును గురించి అడిగారు. అందుకు ఇతడు మీ దర్శనార్థం వచ్చాడు. ఇతడికి పత్ని వియోగం జరిగి చాలా కాలమైంది. శ్రీరామకృష్ణులు హరితో, నువ్వు ఏం పని చేస్తుంటావు అని అడిగారు. అందుకు ఫలానా అంటూ ఏదీ లేదు, కానీ ఇంట్లో తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను చక్కగా సేవిస్తూ ఉంటాడు అని సమాధానం ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అదేలా ఏదో సామెత చెప్పినట్లుగా నువ్వు గుమ్మడికాయలు కోసిచ్చే బాబయ్యవా? ఇటు సంసారివి కాకపోయావు, అటు భగవద్భక్తుడివి కాకపోయావు. అది మంచిది కాదు. కొంతమంది పురుషులు ప్రత్యేకించి ఏ పనిపాట్లు చేయకుండా ఎవరికేది కావాల్సి వస్తే దాన్ని చేస్తుంటారు. చావిట్లో కూర్చుని ఉబుసుపోక కబుర్లతో చుట్ట పీలుస్తూ కాలం గడుపుతూ ఉంటారు. ఈ రెండు కాకుంటే ఊరికే కూర్చుని ఉంటారు. ఆడవాళ్ళు గుమ్మడికాయను కోయరాదు, అందుచేత పిల్లలచే అతడికి వారు కబురు పంపిస్తారు. ఇతడు వంట ఇంట్లోకి పోయి గుమ్మడికాయను రెండుగా కోసిచ్చిపోతాడు. అతడి ప్రయోజనం అంతవరకు మాత్రమే. అందుకే అటువంటి వ్యక్తులను గుమ్మడికాయలు కోసిచ్చే బాబయ్య అని పిలుస్తారు. నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి. భగవంతుని పాదపద్మాల పట్ల నీ మనస్సును లగ్నం గావించి నీ బాధ్యతలను నిర్వర్తించు. ఏకాంతంగా ఉన్నప్పుడు భాగవతం, చైతన్య చరితామృతం మొదలైన భక్తి గ్రంథాలను పఠించు. రాత్రి 10 గంటలైంది. చంద్రోదయం అయింది. చంద్రకాంతిలో ఆలయ గోపురాలు ఎంతో అందంగా దర్శనమిచ్చాయి. ఇంకా కాళికాలయం మూయలేదు. రామ్ చటర్జీ మాట్లాడుకుంటూ రాధాకాంత కాళికాలయాలకు వెళ్ళి ప్రణామాలు చేశారు. శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన దక్షిణాభిముఖంగా కూర్చుని భోజనం చేస్తున్నారు. 1-2 పూరీలు, కాస్త రవ్వ పాయసం. కాసేపు అయ్యాక అతడి మిత్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని కలకత్తాకు మరలారు. శుక్రవారం సెప్టెంబర్ 7, 1883. దక్షిణేశ్వర ఆలయం. శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని మాతో ఏకాంతంగా మాట్లాడుతున్నారు. నేల మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు సమయం రాత్రి 7:30 అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు, ఈ మధ్య ఒకరోజు నేను కలకత్తాకు వెళ్ళాను. వీధుల గుండా బండిలో పోతూ ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి దృష్టి నిమన వస్తువులపై లగ్నమై ఉండటం గమనించాను. ప్రతి ఒక్కరూ ఉదర పోషణార్థమే చింతన చేస్తున్నారు. ఆహారం కోసమే వారి పరుగు. ప్రతి వ్యక్తి మనస్సు కామిని కాంచనాలలోనే నిమగ్నమై ఉంది.
ఏ ఒకరిద్దరు మాత్రమే ఊర్ధ్వదృష్టి కలిగి మనస్సును భగవంతునిపై నిలిపిన వారుగా కనిపించారు. ప్రస్తుత కాలం ఉదర చింతనను తీవ్రతరం చేసింది. ఆంగ్లేయులను అనుకరించే ప్రయత్నంలో జనం భోగవిలాసాల పట్ల మరింత మొగ్గు చూపుతున్నారు. ఆ కారణంగా వారి ఆవశ్యకతలు కూడా అధికరించాయి అన్నాడు మా. భగవంతుని గురించి ఆంగ్లేయుల భావన ఏమిటి అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు మా వారు నిరాకారవాదులు అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఆ మతం ఉన్నది కదా అన్నారు శ్రీరామకృష్ణులు. కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానావస్థలో తమకు కలిగిన అనుభవాలను వర్ణింపసాగారు. ఒకనాడు నాకు అద్వయ అఖండ చైతన్య దర్శనం అయింది. మొదట్లో అసంఖ్యాక మనుషులు జీవజంతువులు నాకు కనిపించారు. వారిలో కులీనులు, ఆంగ్లేయులు, మహమ్మదీయులు, చండాలు, కుక్కలు మొదలైన వారు ఉన్నారు. నేను ఉన్నాను. పొడవైన గడ్డం ఉన్న ఓ మహమ్మదీయుడు వాటిలో ఉన్నాడు. అతని చేతిలో ఓ కంచం ఉంది. అందులో అన్నం ఉంది. ఇతడు ఒక్కొక్కరి నోట కొన్ని మెతుకులు పెట్టాడు. నేను కాస్త రుచి చూశాను. మరొక రోజు ఇంకో దృశ్యం కనిపించింది. దానిలో అన్నము, కూరలు, పలు రకాల పిండి వంటలు, వాటితో పాటు మలమూత్రాలు కూడా పడి ఉండటం చూశాను. హఠాత్తుగా నాలో నుండి జీవాత్మ బయటకు వచ్చి ఒక అగ్నిజ్వాల వలె చెలరేగి అక్కడ ఉన్న పదార్థాలన్నింటినీ రుచి చూసింది. అక్కడ ఉన్న పదార్థాలన్నీ ఒకే పదార్థం, అద్వయ అఖండ చైతన్యం అనే ఎరుక కలిగించింది. మరొక రోజు నా అంతేవాసులు స్వజనమైన భక్తులను చూశాను. ఆలయాల్లో సంధ్యాహారతులు ఇచ్చే తరుణంలో శంఖారావంతో గంటలు మ్రోగటం ఆరంభం కాగానే నేను కుటీపైకి ఎక్కి వారి కోసం, "ఓ, మీరంతా ఎక్కడున్నారు? ఇక్కడికి రండి, మిమ్మల్ని చూడాలని నా ప్రాణాలు కొట్టుకుంటున్నాయి" అంటూ వ్యాకులతతో కేకలు పెట్టాను. సరే, ఈ దర్శనాల గురించి నువ్వేమనుకుంటున్నావు? భగవంతుడు మీ ద్వారా క్రీడిస్తున్నాడు. ఇంతవరకే నేను గ్రహించాను. మీరు యంత్రం, ఆయన మిమ్మల్ని నడిపేవాడు. జీవులందరినీ భగవంతుడు ఒకే మూసలో పోసి సృజించాడు. కానీ మిమ్మల్ని తన స్వహస్తాలతో రూపొందించాడు అన్నాడు మా. భగవద్ దర్శనానంతరం షడైశ్వర్యాలు కలుగుతాయని హజ్రా అంటూ ఉంటాడు అన్నారు శ్రీరామకృష్ణులు. శుద్ధ భక్తిని కోరుకునేవారు భగవదైశ్వర్యాలను ఆకాంక్షించరు అన్నాడు మా. హజ్రా బహుశా పూర్వజన్మలో పేదవాడై ఉండి ఉంటాడేమో, అందుచేతనే ఐశ్వర్యాలు చవి చూడాలని అంతగా ఆరాటపడుతున్నాడు. వంటవాడితో ఏమిటి నేను మాట్లాడేది అనేవాడు. తర్వాత దేవాలయ కోశాధికారితో నేనే స్వయంగా మాట్లాడి మీకు కావలసినవన్నీ అందేట్లు ఏర్పాటు చేస్తాను అనేవాడు. మా బిగ్గరగా నవ్వాడు. శ్రీరామకృష్ణులు పెద్దగా నవ్వుతూ, ఈ రీతిలో అతడు నాతో మాట్లాడతాడు, నేనేమీ బదులు పలకను. శుద్ధ భక్తిని కలిగి ఉన్నవాడు భగవంతుని ఐశ్వర్యాలను చూడకూడదని మీరు అనేకసార్లు చెప్పున్నారు. అటువంటి భక్తుడు భగవంతుణ్ణి బాలగోపాలునిగా చూడగోరతాడు. ప్రారంభంలో భగవంతుడు అయస్కాంతం కాగా భక్తుడు సూది అవుతాడు. కానీ చివరకు భక్తుడే అయస్కాంతంగాను భగవంతుడు సూదిగాను మారిపోతాడు. అంటే తన భక్తుడి ముందు భగవంతుడు చిన్నవాడైపోతాడు అన్నాడు మా. అవును, అది తొలి సంధ్య సూర్యుని మాదిరిది. ఆ సూర్యుడిని సులభంగా చూడగలం, కళ్ళకు మిరిమిట్లు గొల్పడు, అంతేకాక కంటికి తృప్తిగానూ ఉంటుంది. భక్తుడి కోసం భగవంతుడు కోమల స్వభావుడు అవుతాడు. తన మహిమలను ఆవలకు నెట్టి భక్తుని ముందు ప్రత్యక్షమవుతాడు. కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మీ దివ్య దర్శనాలన్నీ ఎందుకు యథార్థాలు కావు? అవి అసత్యం అయ్యే పక్షంలో ఈ జగత్తు మరింత అసత్యం అయి ఉండాలి. ఎందుకంటే గ్రహణ శక్తికి ఉపకరణమైన మనస్సు ఒక్కటే ఉండటం. మీ పరిశుద్ధ మానసం ఆ దివ్య దర్శనాలను కాంచుతుంది.
మా సాధారణ మనసులు లౌకిక వస్తువులను చూస్తాయి అన్నాడమ్మా. అందుకు శ్రీరామకృష్ణులు, నీకు అనిత్యత్వం గురించిన అవగతం అయిందని తెలుస్తోంది. మంచిది, హస్రా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నాకు తెలియదన్నాడమ్మా. శ్రీరామకృష్ణులు, సరే, నా మాదిరి వ్యక్తిని మరెవరినైనా చూసి ఉన్నావా అని అడిగారు. లేదండి అన్నాడమ్మా. ఎవరైనా పరమహంసలను అని అడిగారు శ్రీరామకృష్ణులు. లేదండి, మీకు సరిపోలిన వారు లేరు అన్నాడమ్మా. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అచీనా అనే చెట్టును గురించి విని ఉన్నావా? లేదండి అన్నాడమ్మా. ఆ పేరుతో ఒక చెట్టు ఉన్నది, కానీ దాన్ని చూసి అది ఏ చెట్టో ఎవ్వరూ చెప్పలేరు అన్నారు శ్రీరామకృష్ణులు. అదేవిధంగా మిమ్మల్ని కూడా తెలుసుకోలేం. మిమ్మల్ని ఎవడెంత అవగాహన చేసుకుంటాడో అతడు అంత ఉన్నతిని పొందుతాడు అన్నాడమ్మా. మా మౌనంగా ఆలోచించసాగాడు. తొలి సంధ్య సూర్యుడు, తెలియరాని చెట్టు గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావిస్తున్నారు. ఇదేనా అవతారం? ఇదేనా మానవలీల? శ్రీరామకృష్ణులు సాక్షాత్తు భగవదవతారమా? కుఠి పైకప్పు నుండి భక్తుల కోసం మీరెక్కడ ఉన్నారు, నా వద్దకు రండి అంటూ ఆయన కేకలు పెట్టింది ఇందు నిమిత్తమేనా? ఆదివారం సెప్టెంబర్ 9, 1883. దక్షిణేశ్వరం శ్రీరామకృష్ణుల గది. శ్రీరామకృష్ణులు కూర్చుని దర్హాసవదంలో భక్తులతో మాట్లాడుతున్నారు. భోజనం ముగించారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 1 లేక 2 గంటలై ఉంటుంది. రాఖాల్, మా, రతన్ ప్రభృతులు నేల మీద కూర్చుని ఉన్నారు. మధ్య మధ్యలో రామ్లాల్, రామ్ చటర్జీ, హాజరా గదిలోకి వచ్చిపోతూ ఉన్నారు. యదుమల్లి ఉద్యాన గృహానికి రతన్ నిర్వహణాధికారిగా ఉంటున్నాడు. శ్రీరామకృష్ణుల పట్ల అతడికి భక్తి ప్రపత్తులున్నాయి. ఆయన దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. కలకత్తాలోని యదుమల్లి గృహంలో నీలకంఠుని యాత్ర ప్రదర్శన జరగనున్నది. శ్రీరామకృష్ణులు ఆ విషయంగా రతన్తో మాట్లాడుతున్నారు. రతన్, మీరు తప్పక రావాలి, ఫలానా రోజున యాత్ర ప్రదర్శన జరుగుతుందని వాళ్ళు చెప్పి ఉన్నారు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, మంచిది, నాకు వెళ్ళాలనే ఉంది. ఆహా, నీలకంఠుడు భక్తి పారవశ్యంలో పాడతాడు. అది నిజమండి అన్నాడు ఒక భక్తుడు. పాడుతూ ఉన్నప్పుడు అతడి కళ్ళ వెంట అశ్రువులు స్రవిస్తాయి. యాత్ర ప్రదర్శనకు వచ్చినప్పుడు నాటి రాత్రి అక్కడే గడపాలనుకుంటున్నాను. అది చాలా బాగుంటుందండి అన్నాడు రతన్. రామ్ చటర్జీ, ఇతర భక్తులు యదుమల్లిక్ ఇంట్లో జరిగిన దొంగతనం గురించి రతన్ అడిగారు. అందుకు రతన్, అవును, యదుబాబు గారి ఇంటి పూజా మందిరం నుండి దేవుని బంగారు పాదుకలు ఎవరో దొంగిలించుకుపోయారు. అది ఇంట్లో గందరగోళాన్ని సృష్టించింది. మంత్రించిన పళ్ళెరం ద్వారా దొంగను కనుగొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ ఒక గదిలో కూర్చుని ఉంటారు. అప్పుడు ఒక పళ్ళెరాన్ని మధ్యగా ఉంచి గిరగిరా త్రిప్పుతారు. పాదుకులను దొంగిలించిన వ్యక్తి దిశగా ఆ పళ్ళెం కదులుతూ వెళ్తుంది. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, పళ్ళెం ఎలా కదులుతుంది? దానంతట అదే కదులుతుందా? కాదు, ఒకరు దాన్ని నేలకేసి ఒత్తి ఉంచుతారు అన్నాడు రతన్. అది చిత్రమైన హస్తలాఘవం, చాతుర్యం అన్నాడు ఒక భక్తుడు. ఏ చాతుర్యంతో భగవంతుని పొందగలమో అదే యథార్థమైన చాతుర్యం. ఆ చాతుర్యమే చాతుర్యం అన్నారు శ్రీరామకృష్ణులు. ఇలా సంభాషణ సాగుతూ ఉండగా కొందరు బెంగాలీ పెద్ద మనుషులు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నారు. వారిలో ఒకరిని శ్రీరామకృష్ణులు ఇదివరకే ఎరుగుదురు. ఈ పెద్ద మనుషులు తాంత్రిక మార్గం అనుసరించి పంచమాకార సాధనలు చేసేవారు. శ్రీరామకృష్ణుల అంతర్యామి. వారి భావాలన్నింటినీ గ్రహించారు. వీరిలో ఒకరు మతం పేరిట పాపకార్యాల్లో పాల్పడుతూ ఉన్నట్లు శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. అతడు ఒక సంపన్నుని మరణించిన సహోదరుని భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉండి మతం పేరిట ఆమెతో పంచమకార సాధనలు చేస్తున్నాడని ఆయనకు తెలుసు. శ్రీరామకృష్ణులది సంతానభావం. స్త్రీలనందరినీ
వేశ్యలను సైతం తల్లిగాను జగన్మాత పలు రూపాలుగాను గాంచేవారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అచలానందుడు ఎక్కడా? ఆనాడు కాళీకింకరుడు వచ్చి ఉన్నాడు, ఎవరో సింహం అట, అతడు కూడా వచ్చాడు అంటూ మా ప్రభృతులతో, అచలానందుడి అతడి శిష్యుల మతాదర్శాలు వేరు. నా భావము సంతాన భావం. వచ్చిన పెద్ద మనుష్యులు ఒక్క మాట కూడా మాట్లాడక కూర్చునున్నారు. మరల శ్రీరామకృష్ణులు, నాది సంతాన భావం. అప్పుడప్పుడు అచలానందుడు ఇక్కడికి వచ్చి బస చేస్తూ ఉండేవాడు. నివేదించిన మద్యాన్ని తప్పత్రాగేవాడు. స్త్రీ పట్ల నా వైఖరి గురించి విని తన సొంత దృక్పథాలను మొండిగా సమర్థించుకునేవాడు. మళ్ళీ మళ్ళీ ఇలా పిడివాదం చేస్తూ ఉండేవాడు. వీరభావం అవలంబించి స్త్రీతో పాటు చేసే సాధనలను మీరెందుకు గుర్తించరు? పరమశివుని అనుజ్ఞలను మీరెందుకు అంగీకరించరు? సాక్షాత్తు శివుడే తాంత్రిక సాధనలు రచించాడు. ఆ సాధనల్లో వీరభావంలో చేసే సాధన కూడా ఉంది కదా. అప్పుడు నేను అతడితో ఇలా అన్నాను, ఎవరికి తెలుసు చెప్పమా, నాకు అవి కాస్త కూడా నచ్చవు. నాది సంతాన భావం. అచలానందుడు తన సంతానాన్ని పోషించడు. నాతో పిల్లలను భగవంతుడే కాపాడుతాడు, అంతా భగవంతుని సంకల్పం అని అంటాడు. నేను ఏమీ బదులివ్వక మౌనంగా ఉండేవాడిని. కానీ నాలో అతని సంతానాన్ని ఎవరు పోషిస్తారు? భార్యాబిడ్డలను త్యజించానని చెప్తూ ధన సంపాదనకి ఇది ఒక మార్గమా అని అనుకున్నాను. ఇతడు సమస్తం త్యజించాడని జనులు అనుకుంటారు, దాంతో మంచి రాబడే వస్తుంది. వ్యాజ్యాల్లో నెగ్గాలి, చాలా ధనం గడించాలి, ఇతరులను న్యాయస్థానాల్లో గెలిపించాలి, వారి వస్తువులను వారికి ఇప్పించాలి. వీటి కోసం సాధన చేయటమా? ఇది నీచాతి నీచం. తిండి గుడ్డ తలదాచుకోవటానికి ఒక ఇల్లు, భగవత్ సేవకు సాధు సేవకు ఏటపడ్డ పేద సాధులకు సాయం చేయటానికి ధనం వినియోగపడుతుంది. ఇవి ధనం ద్వారా జరిగే సద్వినియోగాలు. ఆడంబరాలకు భోగాలకు ధనం ఉపయోగించరాదు. పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ధనం వినియోగించకూడదు. సిద్ధులు పొందడానికే తాంత్రికులు పంచమకార సాధనలు అనుష్ఠిస్తారు. అది ఎంతటి నీచబుద్ధి! శ్రీకృష్ణుడు అర్జునుడితో, మిత్రమా, అష్టసిద్ధుల్లో ఒకదాన్ని పొందితే చాలు, నీ శక్తి అధికరిస్తుంది, కానీ నన్ను మాత్రం పొందలేవు సుమా అన్నాడు. సిద్ధులు ప్రదర్శిస్తూ ఉన్నంత వరకు మాయను తొలగించుకోలేము. మాయలో ఉండటం వల్ల అహంకారం కలుగుతుంది. విసుగు చెందినప్పుడు 3 చుక్కల మద్యాన్ని తాగినందువల్ల ఏం లాభం అనగూరుతుంది? లేక ఒక వ్యాజ్యంలో గెలుపొందిన మాత్రం చేత ఏం ఒరుగుతుంది? దేహం, ధనం ఇత్యాదులన్నీ అనిత్యాలు. వాటి నిమిత్తం అంతగా శ్రమించడం ఎందుకు? హఠయోగుల దుర్దశను కాస్త చూడండి. దీర్ఘాయువులు అవ్వటమే వారి ఏకైక ఆదర్శం. భగవంతుని గురించిన చింతనే వారికి ఉండదు. ఉదరాన్ని, ప్రేగులను, నేతి, జ్యోతి ప్రక్రియలతో ప్రక్షాళన చేయటం, గొట్టం గుండా పాలను స్వీకరించడం అంతటితో సరి. ఒకప్పుడు ఒక స్వర్ణకారం నాలుక మడతపడి అంగుటికి అంటుకుపోయింది. అందుచేత అతడు జడ సమాధి స్థితి పొందిన వ్యక్తిలా అయిపోయాడు. ఇక కదలడు, మెదలడు. అదే స్థితిలో చాలా కాలం ఉండిపోయాడు. అతన్ని పూజించడానికి జనులు రాసాగారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక హఠాత్తుగా అతడి నాలుక యథాస్థితికి తిరిగి వచ్చింది. అతడు చైతన్యంలోకి వచ్చి మళ్ళీ తన వృత్తి పనులు చేసుకో మొదలుపెట్టాడు. ఈ సాధనలన్నీ శరీరానికి సంబంధించిన క్రియలే. భగవంతునితో వీటికి ఎటువంటి పొత్తు లేదు. 82 రకాల ఆసనాలు వేసి యోగ సమాధిని గురించి గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఒకడు ఉండేవాడు. కానీ అతగాడి అంతరంగం కామిని కాంచనాల మీదనే ఉండేది. ఒకరోజు దివాన్ మదన భట్టుకు చెందిన కొన్ని వేల రూపాయల విలువగల బ్యాంకు నోటు కింద పడిపోయింది. దాన్ని చూసిన ఇతడు ప్రలోభానికి లోనై ఆ నోటును మింగేశాడు.
ఆ నోటును తర్వాత ఏదో విధంగా బయటికి తీసుకోవచ్చని అతడు భావించాడు. ఆ తర్వాత నోటును బయటికి తెప్పించడము జరిగింది. అతడికి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించడము జరిగింది. అతడు ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించాడని నేను అమాయకంగా భావించేవాడిని. భగవంతునిపై ఒట్టు, నేను అట్లాగే అనుకున్నాను. ఒకసారి సింధీవాసి మహేంద్రపాల్ రామ్లాల్కి 5 రూపాయలు ఇచ్చాడు. అతడు వెళ్ళిపోయాక రామ్లాల్ నాకు ఈ సంగతి చెప్పాడు. ఈ కానుక ఎందుకు, ఎవరికి అని అడిగాను. అది ఇక్కడి కోసమే అని రామ్లాల్ చెప్పాడు. అప్పుడు అనిపించింది, ఈ పైకంతో పాలు తీసుకున్న బాకీలో కొంతైనా చెల్లించవచ్చని, పోనివ్వు కాస్త అప్పైనా తీరుతుంది అని. ఆనాటి రాత్రి పడుకున్న తర్వాత నమ్మండి, హఠాత్తుగా లేచి కూర్చున్నాను. ఛాతీ లోపల పిల్లి గోళ్లతో రెక్కి వేస్తున్నట్టుగా నాకు అనిపించింది. వెంటనే నేను రామ్లాల్ వద్దకెళ్ళి, మహేంద్రుడు ఈ డబ్బు ఎవరి కోసం ఇచ్చాడు, మీ పిన్ని కోసమా అని అడిగాను. కాదు, అది మీకోసమే అన్నాడు రామ్లాల్. అలా అయితే వెంటనే ఆ డబ్బు అతడికి తిరిగి ఇచ్చేసిరా, లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాను. రామ్లాల్ తెల్లవారుగానే వెళ్ళి ఆ డబ్బు తిరిగి ఇచ్చివేశాకే నా మనస్సు కూటపడింది. ఒక ఊళ్ళో భగవతి అనే నూనె అమ్ముకునే స్త్రీ ఉంది. ఆమె కర్తాభాజ సంప్రదాయానికి చెందింది. ఈ సంప్రదాయస్తులు స్త్రీలతో కలిసి సాధనలు చేస్తారు. ఒక పురుషుడు లభించకుంటే స్త్రీలకు సాధనా భజనలు సాధ్యపడవు. ఆ పురుషుణ్ణి రాగకృష్ణుడు అని పేర్కొంటారు. కృష్ణుడు దొరికాడా అని 3 సార్లు అడుగుతారు. దొరికాడు అని ఆమె 3 సార్లు జవాబిస్తుంది. భగవతి నిమ్నజాతి స్త్రీ, నూనె అమ్ముతుంది. అందరూ ఆమె కాళ్ళపై పడి ప్రణామం చేస్తారు. ఆమె పాదధూళింత తలపై ధరిస్తారు. ఇదంతా చూసి జమీందారు కోపం వచ్చింది. నేను అతన్ని చూసి ఉన్నాను. అతడు ఒక దుష్టుని ఆమె వద్దకు పంపాడు. అతడి వల్ల పడి ఆమె గర్భం ధరించడం జరిగింది. ఒకసారి ఒక ధనవంతుడు ఒకడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నా వ్యాజ్యం గెలిపించడానికి మీరు ఏదో ఒకటి చేసి పెట్టండి, మీ ఖ్యాతి విని మీ వద్దకు వచ్చాను అన్నాడు. అందుకు నేను అతడితో ఇలా చెప్పాను, నాయనా, నువ్వు తప్పు చోటుకు వచ్చావు. నువ్వు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు, ఆ వ్యక్తి అచిలానందుడు అని. భగవంతుని పట్ల యథార్థ భక్తి ప్రపత్తులున్న వ్యక్తి శరీరం, ధనం మొదలైన వాటిని ఖాతరు చేయడు. అతడు ఇలా అనుకుంటాడు, దేహ సుఖాలు, ధనం లేక పేరు ప్రఖ్యాతులకై నేను ఎందుకు జపతపాలు అనుష్ఠించాలి? అవన్నీ అనిత్యాలు, కొన్ని రోజులుండి మాయమైపోయేవి. దర్శనార్థం వచ్చిన పెద్ద మనుషులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. వారు వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు నవ్వి మాతో ఇలా అన్నారు, దొంగలు ధార్మిక ప్రసంగాలు వినరు. మా శ్రీరామకృష్ణుల సంభాషణ కొనసాగుతోంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూనే మాతో, అది సరే కానీ నరేంద్రుడి గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా ఉత్తముడు. అవును, అతడు గొప్ప విద్యావంతుడు, అలాగే తెలివితేటలును. అదే కాదు, పాడతాడు, సంగీత వాయిద్యాలను వాయిస్తాడు. మరో పక్క చూస్తే జితేంద్రియుడు కూడా. ఎన్నటికీ వివాహం చేసుకోనని చెప్తున్నాడు. పాపం గురించి సరదా మాట్లాడే వ్యక్తి చివరికి పాపిగా మారిపోతాడని మీరు సెలవిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి తదనంతర జీవితంలో పురోభివృద్ధి గాంచలేడు. కానీ తాను భగవంతుని బిడ్డననే దృఢ విశ్వాసం ఉంటే సత్వరం పురోగమించగలుగుతాడు. అవును, విశ్వాసం. కృష్ణకిషోర్కు ఎంతటి మహత్తర విశ్వాసం ఉందో చూడండి. అతడు నాతో ఒకసారి ఇలా అన్నాడు, నేను ఒకసారి భగవన్నామాన్ని స్మరించాను, అది చాలు, నేను పాపిని ఎలా అవుతాను? నేను పరిశుద్ధుణ్ణి, కళంకరహితుణ్ణి అయ్యాను. ఓ రోజు హలధారి ఇలా అన్నాడు, భగవత్ప్రీత్యర్థం అజామిళుడు కూడా నారాయణుని గురించి తపస్సు చేయవలసి వచ్చింది.
తపశ్చర్యలు వనరించక భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలరా? నారాయణ నామాన్ని కేవలం ఉచ్చరించినంత మాత్రం చేతనే వనగురి లబ్ధి ఏముంది? ఈ వ్యాఖ్యానంతో కృష్ణకిషోర్ కోపం తారాస్థాయికి చేరుకుంది. పువ్వుల సేకరణకై తర్వాత ఆలయ ఉపవనానికి వచ్చినప్పుడు కృష్ణకిషోర్ హలధారి వంక కన్నెత్తి చూస్తే ఒట్టు. హలధారి తండ్రి గొప్ప భక్తుడు. నదిలో దిగి స్నానం చేసి నడుంలో నీళ్లలో నిలబడి రక్తవర్ణం, చతుర్ముఖం మొదలైన శ్లోకాలు ఉచ్చరించేటప్పుడు ఆయన కళ్ళ వెంట ప్రేమాశ్రువులు స్రవించేవి. ఒకరోజు అర్యాదాహ స్నానఘట్టానికి సాధువు వచ్చాడు. ఆయన్ను మేము దర్శించే విషయంగా ప్రస్తావన వచ్చింది. అప్పుడు హలధారి ఇలా అన్నాడు: పంచభూత సమన్వితమైన పంజరాన్ని చూడటంలో మనకు ఒరిగే లాభం ఏమిటి? ఈ విషయం తెలిసిన కృష్ణకిషోర్, ఏమిటి, ఒక సాధు సందర్శనంలో వనగూరే లబ్ధి ఏమిటని హల్దార్ అడుగుతున్నాడు. ఎవరైనా కృష్ణనామాన్ని లేక రామనామాన్ని జపిస్తే దేహం చిన్మయ దేహం అయిపోతుంది. అటువంటి వ్యక్తి సమస్తాన్ని చిన్మయంగానే కాస్తాడు. చిన్మయస్యాం చిన్మయధాం. ఒక్కమారు రామనామం కానీ కృష్ణనామం కానీ జపిస్తే 100 సంధ్యావందనాల ఫలం లభిస్తుంది అని అన్నాడు. కృష్ణకిషోర్ కుమారుడొకడు మరణశయ్యపై రామనామస్మరణ చేశాడు. అప్పుడు కృష్ణకిషోర్, వాడు రామనామాన్ని స్మరించాడు, ఇక వాడు ఎందుకు కలత చెందవలసిన పని లేదు అన్నాడు. కానీ ఎప్పుడైనా కొన్ని సమయాల్లో విలపించేవాడు. ఎంతైనా పుత్రశోకం కదా. బృందావనంలో ఒకమారు కృష్ణకిషోర్ దప్పిక చెందగా అక్కడే ఉన్న ఒక అంచెజునితో, నువ్వు శివా అని పలుకుతూ నీరు తోడివ్వు అన్నాడు. ఆ అంచెజుడు శివనామం ఉచ్చరిస్తూ నీరు తోడిచ్చాడు. అంత ఆచారనిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఆ నీటిని తాగాడు. ఎంత విశ్వాసం! విశ్వాసరహితంగా ఆచరించే పూజా పురస్కారాలు, జపతపాలు, సంధ్యావందనాది కర్మలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబో. నువ్వేమంటావు? అవునండి, అది నిజం అన్నాడు మా. గంగలో స్నానార్థం వచ్చే జనాన్ని నేను చూసి ఉన్నా. ప్రతి విషయం గురించి అప్రస్తుత ప్రసంగం చేస్తారు. వితంతురాలైన అత్త ఇలా అంటుంది: ఏం చెప్పను, నేను లేకుంటే పూజ జరగదు, ఒత్తి చేయటం కూడా వారి వల్ల కాదు. ఇక వివాహమో మరేదో అయితే నేనే అన్నీ చేయాల్సి వస్తుంది. అప్పుడే సాగుతుంది. మంచం అలంకరించడం లగాయతూ కాయగూరలు కొనే వరకు అంతా నా తలపైనే. అవునండి, వారిని నిందించి ఏం ప్రయోజనం, వారు వేరే ఏం చేయగలరు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, మేడ మీద పూజా మందిరంలో నారాయణ పూజ జరుగుతోందనుకో, పూజ కోసం నైవేద్యం తయారు చేయటం, గంధం తీయటం మొదలైన పనులు సాగుతున్నాయి. అయితే అక్కడ భగవంతుని గురించిన ప్రస్తావనే ఉండదు. వారి మధ్య ఇలా సంభాషణ సాగుతూ ఉంటుంది. ఇవాళ ఏం వంట చేద్దాం? బజార్లో మంచి కూరగాయలే దొరకలేదు. నిన్న చేసిన కూర ఎంత రుచిగా ఉందో. ఆ కుర్రవాడు నా పినతండ్రి కొడుకే. ఒరే, ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నావా? నేను ఎలా ఉన్నానని మాత్రం అడగద్దు. నా హరి వెళ్ళిపోయాడుగా నాయన. చూడు, పూజామందిరంలో పూజా సమయంలో ఇటువంటి మాటలు. అవునండి, చాలామంది ఇలాగే ఉంటారు. మీరు చెప్పినట్లు భగవంతుని పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి పూజ, సంధ్యావందనాదులు చాలా కాలం కొనసాగించాలా ఏమిటి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు మా ఇప్పుడు ఏకాంతంలో సంభాషించుకుంటున్నారు. అయ్యా, భగవంతుడే సర్వము అయి ఉన్నప్పుడు ఈ నానాభావాలు ఎందుకు అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, విభురూపంలో భగవంతుడు సర్వభూతాల్లో నెలకొని ఉన్నాడు.
కానీ శక్తి తారతమ్యాలు ఉన్నాయి. ఆయన ఒక్కో చోట విద్యాశక్తిగాను, మరో చోట అవిద్యాశక్తిగాను, ఒక చోట అధిక శక్తితోనూ, మరొక చోట తక్కువ శక్తితోనూ విరాజిల్లుతూ ఉంటాడు. మనుష్యుల్లోనే చూడు ఎన్ని రకాలు. వంచకులు, జోదరులు, పులి లాంటి భీకరులు ఉన్నారు. నేను వారిని వంచక నారాయణుడు, పులి నారాయణుడిగా పేర్కొంటాను. అవును, మనం వారికి దూరం నుండే ప్రణామం చేయాలి. పులి నారాయణ్ణి దరిచేరి కౌగిలించుకుంటే అది మింగివేస్తుంది అన్నాడు మా. భగవంతుడు ఆయన శక్తి, బ్రహ్మం శక్తి, ఇవి తప్ప మరొకటి ఏదీ లేదు. నారదుడు శ్రీరాముని ఇలా స్తుతించాడు. ఓ రామ, నువ్వు శివుడవు, సీత పార్వతీదేవి. నువ్వు బ్రహ్మవు, సీత సరస్వతి. నువ్వు ఇంద్రుడవు, సీత ఇంద్రాణి. నువ్వు నారాయణుడవు, సీత లక్ష్మీదేవి. ఓ రామ, పురుష రూపాలన్నీ నీవి, స్త్రీ రూపాలన్నీ సీతవి. మరి చిన్మయ రూపం అడిగాడు మా. శ్రీరామకృష్ణులు ఏదో ఆలోచిస్తున్నారు. మెల్లగా ఇలా అన్నారు. అది ఎలా ఉంటుందో తెలిసినా, నీటి వలె సాధనలు చేస్తే ఇవన్నీ అవగతమవుతాయి. నువ్వు భగవద్ రూపాలను విశ్వసించు. అగ్ని దాని దహన శక్తి వలె బ్రహ్మము శక్తి ఒక్కటే, రెండు కాదు అన్న విషయం బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతనే తెలుస్తుంది. అగ్నిని తలుచుకుంటే దానికి ఉన్న దహన శక్తి కూడా తలిచినట్లే. అలాగే దహన శక్తిని తలుచుకుంటే అగ్నిని కూడా తలుచుకున్నట్లే. ఇంకా పాలు దాని తెల్ల రంగు, నీరు దాని తడితనం, అవి నా భావాలు. కానీ బ్రహ్మజ్ఞానానికి కూడా ఆవల ఒక స్థితి ఉంది. జ్ఞానానికి ఆవల విజ్ఞానం వస్తుంది. జ్ఞానం యొక్క ఎరుక ఉన్న వ్యక్తి అజ్ఞానం యొక్క ఎరుకను గ్రహించి ఉంటాడు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు 100 మంది పుత్రుల మరణ శోకంతో కుప్పకూలిపోయాడు. బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి అలా శోకించడం ఎందుకు అని లక్ష్మణుడు రాముడిని అడిగాడు. అందుకు రాముడు, సోదరా, జ్ఞానాజ్ఞానాలను దాటిపో అన్నాడు. ఎందుకంటే జ్ఞానం ఉన్న వ్యక్తికి అజ్ఞానం కూడా ఉంటుంది. పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే మరొక ముళ్ళుతో మొదటి ముళ్ళును తీసేయాలి. ఆ పైన రెండవ ముళ్ళును కూడా పారవేయాలి. అంటే జ్ఞానాజ్ఞానాలను రెంటిని త్యజించి వేయాలా అని అడిగాడు మా. అవును, అదే విజ్ఞానం యొక్క ప్రయోజనం. ఇది వెలుతురు అన్న జ్ఞానం ఉన్న వ్యక్తికి చీకటి అంటే ఏమిటో తెలిసి ఉండటం నువ్వు గమనించలేదా? సుఖం ఎరుక గల వ్యక్తికి దుఃఖం ఎరుక కూడా ఉంటుంది. పుణ్యం ఎరుక ఉన్న వ్యక్తికి పాపం ఎరుక ఉండే ఉంటుంది. మడి అన్న జ్ఞానం ఉన్న వ్యక్తి మైలనే జ్ఞానము కలిగి ఉంటాడు. నేననే భావం ఉన్న వ్యక్తికి నువ్వు అన్న భావన ఉంటుంది. విజ్ఞానం అంటే విశేష రీతిలో భగవంతుణ్ణి తెలుసుకోవటమే. కట్టెలో అగ్ని ఉన్నదనే ఈ ఎరుకను, ఈ విశ్వాసాన్ని జ్ఞానం అంటారు. కానీ ఆ కట్టెల మంటపై అన్నం వండి ఆ అన్నం తిని పుష్టికరంగా తయారవడమే విజ్ఞానం. ఆంతరిక అనుభవం చేత భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటం జ్ఞానం. కానీ ఆయనతో మాట్లాడి వాత్సల్య, సఖ్య, దాస్య, మధుర ఇత్యాది భావాల్లో ఏదో ఒక భావంలో ఆనందం చవిచూడటమే విజ్ఞానం. ఆయనే ఈ జీవజగత్తులుగా అయి ఉన్నాడని దర్శించటమే విజ్ఞానం. ఒక సంప్రదాయం వారు భగవత్ సాక్షాత్కారాన్ని అంగీకరించరు. ఎవరెవరిని సాక్షాత్కరించుకుంటారు అనేదే వీరి వాదన. ఓడ కాలాపాని చేరుకుంటే తిరిగి రాదు. ఏ సమాచారము అందించడం దానికి సాధ్యం కాదు. మీరు చెప్పినట్లు ఎత్తైన కట్టడం పైకెక్కిన వ్యక్తికి క్రింద జరిగే సంగతులు, గుర్రాలు, బళ్ళు, ఆంగ్ల స్త్రీ, ఆంగ్లేయుడు, ఇళ్ళు, వాకిళ్ళు, అంగళ్ళు, ఆఫీసులు మొదలైన వాటి వివరాలు తెలియవు అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు, ఇప్పుడు నేను కాళికాలయానికి పోవటం లేదు. ఇందువల్ల ఏదైనా హాని సంభవిస్తుందా?
ఈయన ఇంకా కాళికాలయానికి పోతూ ఉన్నారే అని నరేంద్రుడు అంటున్నాడు. ప్రతిరోజు మీరు కొత్త కొత్త మనోస్థితుల్లో ఉంటారు, మీకేమిటి హాని కలగటం ఏమిటి అన్నాడు మా. హృదయ్ గురించి సేన్తో భక్తులు ఇలా చెప్పారు. హృదయ్కి ఎంతో జబ్బుగా ఉంది, దయచేసి మీరు 2 చొక్కాలు కొని ఇప్పిస్తే అతడికి పంపుతాం. సేన్ ఇచ్చింది 2 రూపాయలు. దీన్ని ఏమనాలి? అతడి వద్ద ఎంతో ధనం మూలుగుతోంది. అయినప్పటికీ చూడు, 2 రూపాయలే ఇచ్చాడు. భగవదన్వేషణ జ్ఞానోపలబ్ధియే జీవితోద్దేశంగా ఎంచిన వారు ఇలా ఎన్నడూ ప్రవర్తించరు అన్నాడు మా. భగవంతుడు ఒక్కడే సత్యం, దక్కినదంతా అసత్యమే అన్నారు శ్రీరామకృష్ణుడు. శనివారం సెప్టెంబర్ 22, 1883 మధ్యాహ్న సమయం. కలకత్తాలోని అధర్ సేన్ ఇంటికి శ్రీరామకృష్ణులు విచ్చేసి అతిథుల గదిలో కూర్చున్నారు. రాఖాల్, అధర్, మా, ఈశాన్ తదితర భక్తులు కూడా ఉన్నారు. ఇరుగు పొరుగు పెద్దలు పలువురు కూడా హాజరై ఉన్నారు. శ్రీరామకృష్ణులకు ఈశాన్ చంద్ర ముఖోపాధ్యాయ పట్ల ఎంతో ప్రీతి. అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అతడు సూపరింటెండెంట్గా ఉండేవాడు. ఉద్యోగ విరమణానంతరం ఈశాన్ చంద్ర ధ్యానం, దాన ధర్మాది కార్యాల్లో కాలం గడుపుతున్నాడు. గంగా తీరంలో ఏకాంత ప్రదేశాల్లో కూర్చొని భగవత్ చింతన చేస్తాడు. గాయత్రి పురస్చరణం చేయ నిర్ణయించుకున్నాడు. అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించేవాడు. మచువా బజార్లోని అతడి ఇంటికి శ్రీరామకృష్ణులు ఇంతకు మునుపు ఒకసారి వెళ్ళి ఉన్నారు. రోజంతా అక్కడే ఉండి నరేంద్రుడు మొదలైన భక్తులతో కలిసి భోజనం చేశారు. నరేంద్రుడు రావాల్సి ఉన్నది, అయితే అతడికి రావటం కుదరలేదు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ఉత్తరం తపాలు చేసిన బాల్ని కథ మాకు చెప్పండి. ఈశాన్ నవ్వుతూ, ఓసారి ఒక బాలుడు భగవంతుడే మన సృష్టికర్త అని విన్నాడు. వెంటనే తన ప్రార్థనలను ఒక ఉత్తరంలో రాసి దాన్ని తపాలా డబ్బాలో వేశాడు. ఆ ఉత్తరంపై ఏం చిరునామా రాశాడో తెలుసా? స్వర్గం. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు మందహాసంతో, చూశారా, ఆ బాలుని వంటి విశ్వాసం కావాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. అవును, కర్మ పరిత్యాగం గురించిన ఆ కథ కాస్త చెప్పండి అని అడిగారు. అందుకు ఈశాన్, భగవత్ సాక్షాత్కారానంతరం సంధ్యావందనాది క్రియలు తొలగిపోతాయి. ఒకరోజు గంగా తీరంలో అందరూ కూర్చొని సంధ్యవారుస్తున్నారు. కానీ వారిలో ఒకడు దానిలో పాల్గొనలేదు. అందుకు కారణం ఏమిటని అడగగా అతడు ఇలా అన్నాడు, నేను మైల్లో ఉన్నాను కనుక సంధ్య చేయజాలను. నా మైలకు మరణము జననము 2 కారణాలే. అవిద్య అనే తల్లి మరణించింది, ఆత్మజ్ఞానం అనే కుమారుడు జన్మించాడు. నేను ఎలా సంధ్యావందనం చేయగలను? శ్రీరామకృష్ణులు, ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు జాతి భేదాలు తొలగిపోతాయి. ఆ కథ చెప్పండి అని అడిగారు. మళ్ళీ ఈశాన్, ఓసారి కాశీలో శంకరాచార్యులు గంగలో స్నానం ఆచరించి స్నానఘట్టం మెట్లు ఎక్కుతున్నారు. అప్పుడు ఆయనకు ఒక చండాలుడు అనేక కుక్కలతో ఎదురుపడ్డాడు. అతడితో, అరే నువ్వు నన్ను స్పృశించావు అన్నారు శంకరులు. ఇది వినే అతడు, మహాత్మా, నేను మిమ్మల్ని స్పృశించలేదు, మీరు నన్ను స్పృశించలేదు. ఆత్మ అన్నిటికీ అంతర్యామి, నిర్లిప్తం. మద్యంలోనూ గంగాజలంలోనూ ప్రతిఫలించే సూర్యుని ప్రతిబింబంలో తారతమ్యం ఏమైనా ఉంటుందా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, సర్వధర్మ సామరస్యం, అన్ని మతాల ద్వారానూ భగవంతుని పొందటం, దీని గురించి చెప్పండి. ఈశాన్ నవ్వుతూ, హరిహర శబ్దాలకు ధాతువు ఒక్కటే, ప్రత్యయంలోనే తేడా ఉంది. యథార్థానికి హరి ఎవరో అతడే హరుడు, విశ్వాసం ఉంటే చాలు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, సాధు హృదయం అన్నింటికంటే ఎలా మహోన్నతమైంది, దీని గురించి చెప్పండి. అందుకు ఈశాన్, మన పరిసరాల్లో కనిపించే అతిపెద్ద వస్తువు ఈ భూమి. కానీ భూమి కంటే విస్తృతమైంది సాగరం.
సాగరం కంటే పెద్దది ఆకాశం. కానీ మహావిష్ణువు తన ఒక పాదంతో భూమి, ఆకాశం, పాతాళాలను ఆక్రమించాడు. ఆ మహావిష్ణువు పాదమే సాధువుల హృదయాల్లో ప్రతిష్ఠితమై ఉంది. కనుకనే సాధువు హృదయం అన్నింటికంటే మహోన్నతమైంది. ఈ పలుకులు విని విద్భక్తులు ఆనందిస్తున్నారు. ఈశాన్ భాట్పాడాలో ఏకాంతవాసం చేస్తూ గాయత్రి పురస్చరణ చేయనించాడు. గాయత్రి బ్రహ్మమంత్రం. విషయబుద్ధి సమూలంగా నశించనిదే బ్రహ్మజ్ఞానం సిద్ధించదని శ్రీరామకృష్ణులు చెప్పారు. పైగా ఈ కలియుగంలో అన్నగత ప్రాణి అయిన మనిషి మనస్సు రూపరసగంధ స్పర్శ శబ్దాదుల నుండి పూర్తిగా వైదొలగటం సాధ్యం కాని పని. అందుచేతనే కలియుగానికి వైదిక మతం చెల్లనేరదని శ్రీరామకృష్ణులు అంటారు. ఎవరు బ్రహ్మమో అతడే శక్తి. శక్తిని ఆరాధిస్తే అది బ్రహ్మాన్ని ఆరాధించడమే అవుతుంది. సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఆయన్ను శక్తి అని పేర్కొంటాం. రెండు వేర్వేరు కావు, ఒక్కటే. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, నేతి నేతి అంటూ నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? బ్రహ్మాన్ని గురించి ప్రత్యేకించి ఏమీ చెప్పలేం. కేవలం అస్థి మాత్రం అని చెప్పగలుగుతాం. కేవల రామ. దేనినైతే మనం చూస్తున్నామో లేక భావిస్తున్నామో అదంతా ఆద్యాశక్తి, చిచ్చక్తి అభివ్యక్తీకరణయే. సృష్టి స్థితి లయాలు, జీవజగత్తులు, ధ్యాస, ధ్యాత, భక్తి, ప్రేమ ఇవన్నీ ఆ శక్తి అభివ్యక్తీకరణలే. కానీ బ్రహ్మము శక్తి అభేదాలు. లంక నుండి తిరిగి వచ్చాక హనుమంతుడు రాముణ్ణి ప్రశంసిస్తూ ఇలా అన్నాడు: ఓ రామా, నువ్వే పరబ్రహ్మానివి, సీత నీ శక్తి. నువ్వు సీత అభేదమూర్తులు. బ్రహ్మము శక్తి, పాము దాని తిరియగ్గతి అంటే మెలకలు తిరిగే కదలిక లాంటివి. పాముల గురించి తలిచినప్పుడు దాని తిరియగ్గతి గురించిన ఆలోచన కూడా తప్పక మన మనసులో మెదులుతుంది. తిరియగ్గతి గురించి భావించినప్పుడు పామును కూడా తప్పక భావించడం జరుగుతుంది. లేక అవి పాలు, దాని తెల్లదనం లాంటివి. పాలను గురించి యోచించినప్పుడు దాని రంగు, తెలుపుదనం గురించి తలుచుకుంటాం. లేక పాల తెల్లదనాన్ని గురించి ఆలోచించినప్పుడు పాలను గురించి ఆలోచించకుండా ఉండలేము. లేక అవి నీరు, దాని తడితనం వంటివి. నీటిని గురించి ఆలోచిస్తే దాని తడితనం గురించి ఆలోచింపగా ఉండలేము. నీటి తడితనాన్ని గురించి యోచించినప్పుడు నీటిని గురించి ఆలోచింపక ఉండలేం కదా. ఈ ఆద్యాశక్తి అదే మహామాయ బ్రహ్మాన్ని ఆవరించి ఉన్నది. ఆవరణం తొలగిపోగానే ఇంతకు మునుపు నేనెవరో, నేను అదే, నేనే నువ్వు, నువ్వే నేను అని గ్రహిస్తాడు. ఆ మాయావరణం ఉన్నంత వరకు వేదాంతవాదులు సోహం అంటే నేను ఆ పరబ్రహ్మాన్ని అనే మాట సరిపడదు. అలలు నీటికి చెందుతాయి, కానీ నీరు అలలకు చెందింది కాదు. ఆవరణం నెలకొని ఉన్నంత వరకు భగవంతుణ్ణి అమ్మ అమ్మ అంటూ పిలవడం మంచిది. భగవంతుణ్ణి ఉద్దేశిస్తూ భక్తుడు ఇలా పలకాలి: నువ్వే తల్లివి, నేను నీ బిడ్డను. నువ్వు ప్రభువువి, నేను నీ దాసుడను. సేవ్య సేవక భావమే మంచిది. ఈ దాస్యభావం నుండే తక్కిన భావాలన్నీ అంటే శాంతభావం, సఖ్యభావం మొదలైనవి ఉద్భవిస్తాయి. యజమాని తన సేవకుణ్ణి ప్రేమించినప్పుడు అతడితో రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో, మన ఇద్దరి మధ్య తారతమ్యం లేదు అనవచ్చు. కానీ సేవకుడు తనంతట తానే యజమాని పక్కన కూర్చోటానికి ముందుకు వస్తే యజమాని కోపం రాదా? శ్రీరామకృష్ణులు ఈశానుల సంభాషణ కొనసాగుతోంది. శ్రీరామకృష్ణులు: అవతారలీల. ఈ సమస్తము చిత్శక్తి యొక్క ఐశ్వర్య అభివ్యక్తీకరణయే. ఏదైతే బ్రహ్మమో అదే రాముడు, కృష్ణుడు, శివుడు కూడా. అవునండి, హరిహర రెండు ఒకే ధాతువుకు చెందుతాయి. ఉన్న తేడా అంతా ప్రత్యయంలోనే. అందరూ నవ్వారు. అవును, ఉన్నది ఒక్కటే, అన్యమైనది ఏది లేదు. వేదాలు ఓం సచ్చిదానంద బ్రహ్మంగా పేర్కొన్నాయి.
పురాణాలు ఓం సచ్చిదానంద కృష్ణగా పేర్కొన్నాయి. తంత్రాలు ఓం సచ్చిదానంద శివగా పేర్కొంటున్నాయి. ఈ చిత్శక్తియే మహామాయ రూపంలో సర్వులను అజ్ఞానంలో ఉంచుతుంది. శ్రీరాముని దర్శించిన ఋషులందరూ ఆయన కేవలం ఇలా ప్రార్థించారని ఆధ్యాత్మ రామాయణంలో పేర్కోబడి ఉంది. ఓ రామ, దయచేసి నీ భువనమోహన మాయలో మేము మైమరిచిపోయేలా చేయవద్దు అని. ఈ మాయ అంటే ఏమిటి అని అడిగాడు ఈశాన్. దేనినైతే మీరు చూస్తారో, వింటారో లేక భావిస్తారో అదంతా మాయే. ఒక్క మాటలో చెప్పాలంటే కామినీ కాంచనాలే మాయ యొక్క ఆవరణ. తాంబూల సేవనం, చేపలను తినటం, పొగ త్రాగటం, లేక శరీరానికి నూనె మర్దం చేసుకోవటం, వీటన్నింటిలో దోషం లేదు. కేవలం వీటిని త్యజించినంత మాత్రాన ఒరిగేదే ఉంది. ఆవశ్యకమైంది ఒక్కటే, కామినీ కాంచన త్యాగమే. ఆ త్యాగమే నిజమైన త్యాగం. గృహస్థులు అప్పుడప్పుడు ఏకాంతవాసంలో సాధనలు భజనలు చేసి భక్తిని అలవరుచుకొని మానసికంగా త్యజిస్తారు. కానీ సన్యాసులు బాహ్య త్యాగం, మానసిక త్యాగం రెండూ చేస్తారు. ఒక మారు కేశవ్తో నేను ఇలా అన్నాను. ఒక కూజ నీరు, ఊరగాయ, చింతపండు ఉన్న గదిలో ఒక సన్నిపాత రోగిని ఉంచితే అతడి రోగం ఎలా నయమవుతుంది? అప్పుడప్పుడు ఏకాంతవాసం చేస్తూ ఉండాలి. మహాశయ, నవవిధాన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది కలగూరగంప లాంటిదిగా నేను భావిస్తున్నాను అన్నాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అదొక ఆధునిక సంప్రదాయం అని అంటారు కొందరు. అటువంటప్పుడు బ్రహ్మ సమాజపు భగవంతుడు వేరే భగవంతుడా? తమ సంప్రదాయాన్ని బ్రహ్మ సమాజస్థులు నవవిధాన్ని అంటుంటారు. మంచిది, బహుశా అది అలాగేనేమో. షడ్దర్శనాలు ఉన్నట్లే ఏదో ఒకటై ఉండవచ్చు. నిరాకారవాదులు ఎక్కడ పొరపడతారో మీకు తెలుసా? భగవంతుడు నిరాకారుడు, తక్కిన మార్గాలన్నీ పొరపాటైనవి అని వారు అంటారు. ఇక్కడే వారు పప్పులో కాలు వేసేది. నేను భగవంతుడు సాకారుడు, నిరాకారుడు రెండు కూడా ఇంకా ఎన్నో విధాలుగా కూడా ఉండగలడని నాకు తెలుసు. ఆయన అన్నీ కాగలడు. మరల శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ఆ చిచ్చక్తి, ఆ మహామాయ 24 తత్వాలుగా ఉంటుంది. ఒకరోజు ధ్యానంలో ఉండగా నా మనస్సు రసిక్ ఇంటికి వెళ్ళిపోయింది. అతడు ఒక పాకివాడు. నా మనస్సుకి ఇలా చెప్పాను, ధూర్తుడా, ఇక్కడే ఉండు. ఆ ఇంట్లో పలువురు అటు ఇటు పచారులు చేస్తున్నారు. వారు కేవలం ముసుగులు. వారిలో ఒకే కొండల్ని, అవే షట్చక్రాలు నెలకొని ఉండటం అమ్మ నాకు దర్శింపజేసింది. ఈ ఆద్యాశక్తి పురుషుడా లేక స్త్రీయా? కామార్పుకూరులో ఒకసారి లాహా గారి ఇంట్లో కాళీ పూజ జరుగుతూ ఉంటే చూశాను. జగజ్జనని ప్రతిమకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఎవరో జగజ్జననికి యజ్ఞోపవీతాన్ని ఎందుకు వేశారు అని అడిగారు. అందుకు ఆ ఇంటి యజమాని ఇలా జవాబిచ్చాడు, సోదరా, జగజ్జననిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. అయితే జగజ్జనని పురుషుడా లేక స్త్రీయా అనే విషయం నాకు ఇంకా తెలియరాలేదు. ఆ మహామాయ శివుణ్ణి మింగివేసిందని చెప్తారు. లోపలకు వెళ్ళిన శివుడు షట్చక్రాల గురించిన జ్ఞానం పొందాడు. తరువాత ఆమె తొడగుండా బయటకు వచ్చాడు. ఆ తర్వాతనే శివుడు తంత్రశాస్త్రాన్ని రూపొందించాడు. ఆ చిచ్చక్తిలో, ఆ మహామాయలో శరణాగతి పొందాలి. దయచేసి నన్ను అనుగ్రహించండి అన్నాడు ఈశాన్. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఇలా ప్రార్థించు, ఓ భగవాన్, నాకు నీ దర్శనం కలిగించు. విలపించు, భగవంతుని ఇలా ప్రార్థించు.
ఓ భగవాన్, కామకాంచనాల నుండి నా మనస్సును విముఖం చేయి. అగాధంలోకి మునుగు. నీటి పైనే తేలుతూ లేక ఈత్తూ ఉంటే ముత్యాలు లభిస్తాయా? అందుకై అగాధంలో మునిగి వెళ్ళాలి. గురువు నుంచి ఉపదేశం పొందాలి. ఒకప్పుడు ఒక వ్యక్తి బాణలింగం అనే శివలింగాన్ని అన్వేషిస్తూ ఉన్నాడు. ఎవరో అతడికి ఇలా చెప్పారు, ఆ ఫలానా నది వద్దకు వెళ్ళు, దాని తీరంలో ఒక వృక్షం కనిపిస్తుంది, ఆ వృక్షం సమీపంలో ఒక సుడిగుండం ఉంటుంది, దానిలో దూకితే ఆ శివలింగం నీకు లభిస్తుంది. ఆ విధంగానే గురువు నుంచి మార్గాన్ని అడిగి తెలుసుకోవాలి. నిజమేనండి అన్నాడు ఈశాన్. సచ్చిదానందుడే గురువు రూపంలో మన వద్దకు వస్తాడు. మానవ గురువు నుంచి ఒక వ్యక్తి దీక్ష పుచ్చుకున్నప్పుడు ఆ గురువుని కేవలం మానవ మాత్రునిగా పరిగణిస్తే ఆ సదరు వ్యక్తి ఏమీ సాధించలేడు. గురువును సాక్షాత్తు భగవంతునిగా పరిగణించాలి. అలాంటప్పుడు మాత్రమే గురువు ఉపదేశించిన మంత్రం పట్ల శిష్యుడికి విశ్వాసం కుదురుతుంది. విశ్వాసం కలిగిందంటేనే అన్నీ సాధించినట్లే. ద్రోణుని మట్టి ప్రతిమ ముందు అరణ్యంలో శూద్రజాతికి చెందిన ఏకలవ్యుడు ధనుర్విద్యను అభ్యసించాడు. ఆ మట్టి ప్రతిమనే అతడు సజీవ ద్రోణునిగా ఆరాధించాడు. ఆ విశ్వాసమే అతన్ని ధనుర్విద్యా పారంగతుణ్ణి చేసింది. శ్రీరామకృష్ణులు ఈశాన్తో సంభాషణ కొనసాగించారు. బ్రాహ్మణ పండితులతో ఎక్కువగా వ్యాపకాలు పెట్టుకోవద్దు. వారి ధ్యేయం ఒక్కటే, ధన సంపాదన. స్వస్యయనం నిర్వర్తిస్తున్నప్పుడు బ్రాహ్మణ పురోహితులు చండీపారాయణ చేయటం నేను చూశాను. వారు చండీపారాయణం చేస్తున్నారో లేక మరేదైనా పఠిస్తున్నారో చెప్పటం కష్టం. వారు పుస్తకంలోని సగం పుటలను పఠించకుండానే తిప్పివేస్తూ ఉంటారు. అందరూ నవ్వారు. తనను తాను చంపుకోవటానికి చిన్న పేనా కత్తి చాలు. ఇతరులను చంపాలంటే కత్తి, డాలు మొదలైన ఆయుధాలు అవసరం. శాస్త్రాల ప్రయోజనము ఇదే రీతిలో ఉంటుంది. నిజానికి నానా శాస్త్రాలను అధ్యయనం చేయటం వల్ల ఏ ప్రయోజనము లేదు. వివేకం లేనట్లయితే కేవలం పాండిత్యంతో ఏమీ ఒరగదు. షడ్దర్శనాలను ఆశాంతం అధ్యయనం చేసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఏకాంతంలో గోప్యంగా భగవంతునికై విలపించు. నీకు అవసరమైనంతా ఆయన ప్రసాదిస్తాడు. పురస్చరణం చేయటానికై ఖాట్పాడాలో ఈశాన్ ఒక పర్ణశాల కట్టిస్తున్నాడని శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు ఉత్సుకతతో, పర్ణశాల కట్టడం పూర్తయిందా? విషయం ఏమిటో తెలుసా? ఇటువంటి విషయాలు ఎంతవరకు ఇతరులకు తెలియకుండా చేస్తామో అంత మంచిది. సత్వగుణ ప్రధానులైన భక్తులు ఏకాంతంలోనో లేక ఒక అరణ్యంలోనో లేక అంతర్ముఖంగానో కోనే వనే మనే అలా ధ్యానం చేసుకుంటారు. కొన్ని సమయాల్లో వారు దోమతెర లోపల నుండి ధ్యానం చేస్తూ ఉంటారు. ఈశాన్ అప్పుడప్పుడు హజ్రాను ఖాట్పాడాకు పిలుచుకు వెళ్ళేవాడు. బాహ్యశుచి పట్ల హజ్రాకు వేరే అభిలాష. శ్రీరామకృష్ణులు ఈ విషయానికి ప్రాధాన్యత ఇవ్వవద్దని తరచూ హజ్రాను హెచ్చరించారు. మళ్ళీ శ్రీరామకృష్ణులు ఈశాన్తో, మరో విషయం మీకు చెప్పాలి. బాహ్య శౌచాల గురించి మరీ అంతగా పట్టించుకోకూడదు. ఒకప్పుడు ఒక సాధువుకు బాగా దాహం వేసింది. తోలు నీటి సంచిలో నీటిని కొనిపోతున్న ఒక వ్యక్తి ఆ సాధువుకు నీటిని ఇవ్వబోయాడు. ఆ తోలు సంచి పరిశుభ్రంగా ఉందా అని సాధువు అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, స్వామి, నా తోలు సంచి ఎంతో పరిశుద్ధంగా ఉంది, కానీ మీ తోలు లోపల మలమూత్రాలనే ఎన్నో మలినాలు ఉన్నాయి. అందుకే నా తోలు సంచిలో నీటిని త్రాగండి అని చెప్తున్నాను. మీకు ఎలాంటి దోషం ఉండదు. మీ తోలు అనటంలో దేహం, ఉదరం ఇత్యాదులను సూచిస్తున్నాడు.
భగవన్నామం పట్ల విశ్వాసం కలిగి ఉండండి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు పుణ్యతీర్థ సేవన ఆవశ్యకత కూడా ఉండదు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు భావోన్మత్తులై పాడసాగారు. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాకయ ప్రభాసముకు కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదలుచుండగా నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదలుచుండగా. ఈశాన్ మౌనంగా అంతా వింటూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, ఇంకా ఏమైనా సంశయాలు ఉంటే అడగండి అన్నారు. ఈశాన్, మహాశయ, విశ్వాసం ఉండాలని చెప్పేశారు కదా అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నిజమైన విశ్వాసం వల్లనే భగవత్ప్రాప్తిని పొందగలం. భగవత్ విషయాలన్నిటి పట్ల విశ్వాసం కుదిరినప్పుడు సాక్షాత్కారం ఇంకా శీఘ్రగతిని సంభవిస్తుంది. ఆవు తన ఆహారాన్ని ఎంచుకొని తిన్నప్పుడు బొట్లు బొట్లుగా మాత్రమే పాలనిస్తుంది. దొరికిందంతా తినే ఆవు ధారాళంగా పాలనిస్తుంది. రామకృష్ణ బెనర్జీ కుమారుడు ఒక సంఘటనను నాకు చెప్పాడు. తన ఇష్టదైవాన్ని ఒక గొర్రెపోతులో కాంచమని ఒక వ్యక్తికి భగవదాదేశం వినిపించింది. అతడు తక్షణమే దాన్ని విశ్వసించాడు. సకల భూతాల్లోనూ భగవంతుడే నెలకొని ఉన్నాడు. ఒక గురువు తన శిష్యుడికి రాముడు మాత్రమే సకల దేహాల్లో వసించి ఉన్నాడు అని చెప్పాడు. ఆ శిష్యుడు దాన్ని అట్లే విశ్వసించాడు. ఒకసారి ఒక కుక్క రొట్టెను నోట కరుచుకొని పరుగెత్తసాగింది. అది చూసి ఆ శిష్యుడు ఆ కుక్క వెంట ఒక వెన్న గిన్నెతో పరుగుపెట్టి ఇలా అరుస్తున్నాడు, ఓ రామ, కాస్త ఆగు, ఆ రొట్టెకు వెన్న రాచిస్తాను. కృష్ణకిషోర్ ఎంత ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నాడు. అతడు ఇలా అంటూ ఉంటాడు, ఓం కృష్ణ, ఓం రామ అంటూ నామస్మరణ చేస్తే 1,000,000 సంధ్యావందన ఫలం దక్కుతుంది అని. ఒక మారు రహస్యంగా నాతో ఇలా అన్నాడు, నాకు ప్రస్తుతం ఈ సంధ్యావందనాదులు నచ్చటం లేదు, ఈ విషయం ఎవరికీ చెప్పకండి. కొన్ని సమయాల్లో నాకు అలాగే అనిపిస్తుంది. సర్వము తానే అయి ఉన్నట్లు అమ్మ నాకు వెల్లడి చేస్తుంది. ఒకనాడు నేను సరుగుడు తోపు నుంచి పంచవటికేసి వస్తున్నాను. ఒక కుక్క నన్ను అనుసరించింది. ఆ కుక్క ద్వారా అమ్మ నాకేదో చెప్పబోతోందేమో అన్న ఆలోచన నా మనస్సులో మెదిలింది. కనుకనే పంచవటి వద్ద నేను కాసేపు స్థాణువులా నిలబడిపోయాను. విశ్వాసం ద్వారా సమస్తాన్ని సాధించగలమని నువ్వు అనటం ఎంతో సరైంది. కానీ మేం గృహస్థులం అయిపోయాం కదా అన్నాడు ఈశాన్. అయితే ఏమిటి? ఆయన కరుణా కటాక్షంతో అసాధ్యమైంది కూడా సుసాధ్యం అవుతుంది. ఈ లౌకిక ప్రపంచం కేవలం ఒక మాయ మందిరం అని రాంప్రసాద్ గానం చేశాడు. అందుకు బదులు అన్నట్లుగా మరొకరు ఇంకో పాట పాడారు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగ నిందు తిని త్రాగుచుందు, మతిలేని ఓ వైద్యకుల సంభవుండ, నీ చూపు విషయాలు పైన చూచు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధము, ఆనందముగ నిందు తిని త్రాగుచునందు, ఆ జనక మహారాజు అసమాన ఘనుడు, ఏ లోపమాతనికి ఇహ పరమునందు, ఇద్దాని అద్దాని తాననుభవించు, పొరలేటి పాత్రలో తన పాలు గ్రూలు,
ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగా నిందు తిని తాగుచుందు. అయితే మొదట్లో ఏకాంతవాసంలో గోప్యంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత సంసారంలో జీవించవచ్చు. అలా చేసినప్పుడే జనక మహారాజులం కాగలం, లేకుంటే అది ఎలా సాధ్యం? చూడండి, శివుడి విషయం తీసుకోండి. ఆయనకు అందరూ ఉన్నారు. కార్తికేయుడు, గణేశుడు, లక్ష్మి, సరస్వతి. అయినప్పటికీ కొన్ని సమయాల్లో ఆయన సమాధిలో మునిగి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో రామ్ రామ్ అంటూ నృత్యం చేస్తూ ఉంటాడు.